దేవుని యొక్క మాటలు వినుట కొరకు కొంత సమయము సిద్ధపడదాం. వినుచున్నటువంటి మాటలు మన జీవితాలను వెలిగించాలని, ప్రతి విషయములో మనము బలముగా ఉండాలని, ప్రతి పరిస్థితిలో మనము దేవుని కొరకు నిలబడాలని జాగ్రత్తగా కొంత సమయం దేవుని మాటలను శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు, శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాయబడినటువంటి రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 12వ అధ్యాయము రెండవ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ఈ దినము జాగ్రత్తగా చదువుకున్నట్టుకు సిద్ధపడదాం. అందరూ కూడా కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనమును చదువుతుండగా అందరూ జాగ్రత్తగా చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. తర్వాత మాట కూడా చదువుదాం. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినుట కొరకు మనము సిద్ధపరచుకుందాం. పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నటువంటి కొన్ని మాటలు. అయ్యా, మీరందరూ చెప్పుకున్నట్టుగా మనుషులమైన మనకు శోధనలు రాక తప్పవు. ప్రతి మనిషికి శోధన వచ్చేది, ప్రతి మనిషికి కొన్ని సమస్యలు వచ్చేది. అయితే నాలో కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, నాలో కొన్ని బలహీనతలు ఉన్నప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేశాను. ఎవరు? పౌలు గారు. నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి ఒక మాట ఏమిటంటే, బాగా అక్కడ మనం చూసినప్పుడు ఏమిటంటే, అక్కడ ఏమంటున్నాడంటే 8వ వచనంలో, 8వ వచనం చూడండి, 7వ వచనం మధ్యలోనే చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ చూద్దాం. నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా చచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నా శరీరంలో, ఎవరి శరీరంలో? పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉన్నదంట. అది పౌలు గారిని ఏం చేస్తుందంటే నలగొడుతుందంట. ఎందుకు నలగొడుతుందంటే, కొన్నిసార్లు నాకేమనిపించిందంటే నేను గొప్పవాడిని అనిపించింది. ఎలాగ గొప్పవాడిని అనిపించిందంటే, నాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒక మనుషుడు ఇలాగ 3వ ఆకాశంలోనే కొనుక్కోబడుతున్నాడు. అతడు శరీరంతో కొనుక్కోబడ్డాడో శరీరం లేక కొనుక్కోబడ్డాడో నాకైతే తెలియదు. అతడు మనము మాట్లాడకూడని కొత్త భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు నాకు కలిగినటువంటి ఒక పరిస్థితిని బట్టి అన్నట్టు మాట్లాడుతూ కిందకు వస్తూ, ఈ విషయాన్ని బట్టి నేను ఎప్పుడైనా అతిశయిస్తానేమో, నేను ఎప్పుడైనా గర్విస్తానేమని, ఈ గర్వం నాలోనికి రాకుండా నిమిత్తమై నా శరీరములో ఒక ముళ్ళు ఉన్నది అన్నాడు. ఈ ముళ్ళు ఏమిటనేది ఈరోజు మనం చాలామంది ఆలోచించుకుంటూ ఉంటాం. అది ఏదైనా కానీ దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడడం. అయితే అది నా నుండి తొలగిపోవాలనని నేను ముమ్మారు అంటే నేను 3 సార్లు ప్రార్థన చేశాను.
చాలా మార్లు నేను ప్రార్థన చేశాను 3 సార్లు. అయ్యా ఇది నా నుంచి పోవాలి, ఇది నా నుంచి పోవాలని ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు నాకేం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడంట? అందుకు నా కృప నీకు, ఇందాకలాగా పెట్టేందుకు మళ్ళీ తగ్గించిన వారు కదా అని కలుగుతాం అనలేదులే. అందుకు నా కృప నీకు చాలును. ఏమంటున్నాడు? నా కృప నీకు చాలు అంటే దేవుని కృప మనకు చాలు. అంటే బలహీనతలో మనం ఉన్నప్పుడు ఆ బలహీనతలను తట్టుకునే కృప ఆయన మనకిస్తాడు. ఎలాగంటే మనం ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు గమనించినప్పుడు, లోకంలో ఉన్న పరిస్థితులు మనం చూసినప్పుడు, లోకంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను మనం ఆలోచించినప్పుడు మనము ఒంటరి వాళ్ళం అయిపోతాం. ఒక్కోసారి ఎవరు మనకు దిక్కుండరు, ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులు అయిపోతారు, కొన్ని విషయాలు మనకు బలహీనతలు అయిపోతాయి. ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఎప్పుడవుతుందో చెప్పండి? అలాంటి సందర్భం మనకి ఎప్పుడవుతుంది? నీకు అంతు చిక్కని ఒక రోగం, ఎన్ని హాస్పిటల్కి తిరిగినా తగ్గదక్క, ఎక్కడికి వెళ్ళినా రోగం పోదు, చూపించి ఇంట్లో వాళ్ళకి ఇసుకొచ్చేస్తుంది, డబ్బులు పెట్టి వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అప్పుడు నీకు కూడా ఏమనిపిస్తుంటుంది అంటే, నేను అందరికీ భారంగా ఉన్నానేమో, నా వల్ల వీళ్ళకు సంతోషం లేదేమో, నా వల్ల వీళ్ళకు ఆనందం లేదేమో, నా వల్ల వీళ్ళకు కుదార్థత లేదేమో, కాబట్టి నేను చచ్చిపోతే బాగుండునేమో అనేటువంటి ఒక మనస్సు వచ్చింది. అది ఎవరికైనా రావచ్చు, ఏ సందర్భంలో రావచ్చు. నేను చచ్చిపోతే బాగుండేమనే ఒక మనసు వచ్చినప్పుడు నేనేమన్నాడంటే, అయ్యా ఇదిగో నాలో ఈ బలహీనతనైనా తీసేయి, నన్నైనా తీసుకపో. అప్పుడు ఇలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు పౌలు గారితో మాట్లాడుతున్న మాట, నా కృప నీకు చాలును. ఆయన అడిగింది ఏంది, ఆయన చెప్పేది ఏంది? ఆయన అడిగింది ఏంది, ఆయన చెప్పేది ఏంది? ఇప్పుడు ఈయన బలహీనతలో నుంచి ఒకటి తీసేయమని చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నా కృప నీ మీద ఉన్నది, నీకేం కాదులే అన్నాడు. మరి రోజు ఇలాగ పోతుంటప్పుడు నా మీద నాకు అసహ్యం వేస్తుంటుందిగా. ఏ బాధలు ఉండవు, పెద్ద సమస్య ఏముండదు. ఎప్పుడు నడుముల నొప్పులోనో, కాళ్ళు నొప్పులోనో, కడుపుల నొప్పనో, తెలియని ఒక తలకాయ నొప్పనో, తెలియని ఒక టార్చర్ అని ఉంటుంది. కానీ ఎన్నిసార్లు చూపించినా ఏం కావట్లేదు. 4 రోజులు బాగుంటావు, మళ్ళీ అలా అయిపోతుంటావు, 4 రోజులు మంచిగా ఉంటావు, మళ్ళీ అలా అయిపోతుంటావు. ఇలా అయినప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా ఇబ్బందులకరంగా ఉంటుంది. వీళ్ళందరినీ పక్కన పెడితే ముందు మన మీద మనకు అసహ్యం వేస్తుంటుంది. నా బతికేందుకు ఎలా ఉంది, నేను ఎందుకు అసలు బతుకుతున్నాను, నా వల్ల ఎవరికైనా కుదార్థత ఉందా, నా వల్ల ఎవరికైనా కనీసము సంతోషమైన ఉందా, ఎందుకురా నా బ్రతుకని అనిపిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను కొన్ని విషయాల్లో బలంగా ఉన్నాను, కొన్ని విషయాల్లో బలంగా ఉన్నాను. ఆ బలంగా ఉన్నప్పుడు నాలోనికి అతిశయం అనేది ఒకటి వస్తుంటుంది. ఏంటిదంట? అతిశయం అనేది ఒకటి వస్తుంటుంది. ఎప్పుడైతే ఈ అతిశయం నాలోనికి వస్తుంటుందో నేను గర్వపడుతుంటాను. నాలాగా వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నాలాగా పాటలు పాడేవాళ్ళు ఎవరు లేరు, నాలాగా చర్చిలోకి ముందెళ్ళి పరిచర్య చేసేవాళ్ళు ఎవరు లేరు, నాలాగా దేవుని కోసం నిలబడే వాళ్ళు ఎవరు లేరు, ఎంతమంది దగ్గరే నేను చెప్పగలను. ఈ యొక్క అతిశయం మనలో ఉంది. అంటే ఇది యొక్క ఉన్నది వెంటనే దీన్ని చూసి మనము ఉప్పొంగుతుంటాం, దీన్ని చూసి మనము గొప్పగా అనుకుంటుంటాము. వెంటనే మనకేం కనపడాలంటే, నీకిన్నున్నా కొడక నీ కడుపుల నొప్పి బాగాలేదు కదా, నువ్వింత బాగా పరిచర్య చేస్తున్నా కొడక నీ కాళ్ళ నొప్పులు తగ్గలేదు కదా, నువ్వింత బాగా దేవుల్లో ఉంటున్నా కొడక నీ అప్పుల బాధ నుంచి విడుదల రాలేదు కదా, నువ్వింత బాగా దేవునిలో నుంచి ముందుకెళ్ళిపోతున్నా కొడక నీ శరీరంలో ఉన్న ఆ రోగం పోలేదు కదా అని నీకు ఎప్పుడైతే మైండ్లోనికి వస్తుందో అప్పుడు నువ్వేమవుతావు? అప్పుడేమైపోతావు? అతిశయించవు. నేను కూడా సాధారణమైన మనిషినే కదా, అయ్యో ఇది నేను చేస్తున్నానంటే దేనివల్ల? ఆమేన్. అది
ఇది నేను ఇంత బాగా పరిచర్య చేస్తున్నానంటే దేవుని కృప వల్ల. మా ఇంటికి పోయి కనీసము ఒక బకెట్ నీళ్లు తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టుకొని బయటకు వస్తుంటే నడుములు పట్టుకుంటున్నా, ఈడ మాత్రం ఇది అంతా చిమ్ముతున్నానంటే దేవుని కృప వల్లనే అని గుర్తుపెట్టుకోవటానికి అది పెట్టాడు ఒకసారి. అంతేగాని నాకు అంతుబట్టని రోగం ఉంది ప్రభా, ఎప్పుడు తగ్గుద్దని పౌలు మాట్లాడలా. అందుకంటాడు, ఏమంటాడు తెలుసా, ఇదిగో మీ యొద్ద నుండి వెడిలిపోవాలని నాకు ఆశ ఉన్నది, కానీ అది నా చిత్తము కాదు కదా, అది దేవుని చిత్తం కదా. కాబట్టి నేను బ్రతికి ఉండటం మిమ్మల్ని బట్టి అవసరమై ఉన్నది. మరి బ్రతికి ఉన్నటువంటి నీలో ఈ బలహీనత ఎందుకుందంటే, ఇది సాతాను దూతగా నాలో ఉంచబడింది. ఎవరి దూత అంటది? కాబట్టి ఇప్పుడు దేవునిలో బలముగా ఉన్నటువంటి నీలో సాతాను దూతగా ఒక ముళ్ళు ఉంటుంది. దాన్ని చూసి నువ్వు ఎప్పుడు కూడా భయపడొద్దు. ఎందుకంటే మనమేమనుకుంటాం తెలుసా, ఇదిగో ఏదో ఒకరోజు ఈ యొక్క మీకు వస్తుంటాయి కదా అప్పుడప్పుడు, ఈ బీపీ తగ్గిపోయి ఎవరు లేని చోట ఏడో దిగ్గుపడిపోయి నేను చచ్చిపోతానని మన ఒక భయం నీకు ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, పిచ్చోడా, నేనుంటే నీకేమవుద్ది? నేనుంటే నీకేమన్నా అవుద్దా? ఏం కాదు, మరి నువ్వెందుకు భయపడుతున్నావు? కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అవి కొన్నిసార్లు నీకేం నేర్పిస్తుంది? అది ప్రార్థన చేయటానికి అవకాశం ఉంది. అందుకేమన్నారు తెలుసు, కిందికి వచ్చి చదివినప్పుడు, నేను ఎప్పుడు బలహీనుడును అంటే నాకు బాగా బాగలేనప్పుడే నేను ఎక్కువ మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నానయ్యా. అదే బాగుంటే నాకు ఎప్పుడైతే బాగా కళ్ళు తిరిగి నీరసం వస్తుందో అప్పుడే మంచం మీద దుప్పటి కప్పుకొని ఏసయ్యా 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 ఎన్నిసార్లు అడిగానయ్యా. అదే మంచిగా ఉంటే అంటే బాగా గమనించి ఆలోచించిన పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు, నాకెప్పుడు ఇబ్బంది ఉందో అప్పుడే నేను మా యొక్క ప్రార్థన గదిలో, నాకు ప్రార్థన గదికి కనెక్షన్ తగ్గల. ఇబ్బందులు ఉన్నప్పుడు ఎక్కువ మిద్ది మీదకి వెళ్ళో రూములోకి వెళ్ళో ప్రార్థన చేసుకున్నావు. అన్నీ బాగున్నప్పుడు ప్రశాంతంగా మంచం మీద పడుకొని నిద్రపోయానయ్యా. అంటే ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, నా నుంచి ఇది తీసేయమని ఎవరు కోరుకుంటున్నాడు? పౌలు కోరుకుంటున్నాడు. వద్దని ఎవరు చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు. అది ఉండటము. ఆమేన్. ఏందమ్మా, ఏందంట ఉండటము? ఏది ఉండటము? నీకున్నది ఏ బలహీనత అయినా ఉండటము. ఇప్పుడు నువ్వు ఉండాలనుకుంటావా, తీసేయాలని కోరుకుంటున్నావా? ఉండటం మంచిదే. ఈ లోపం నీలో ఉండటం మంచిదే. ఈ బలహీనత నీలో ఉండటం మంచిదే. అప్పుడప్పుడు అతిశయింపకుండునట్లు, అతిశయం రాకుండానట్లు ఈ బలహీనతలు మనలో ఉండాలి. అప్పుడు అదే మాటలు చదువుకుని కిందికి రండి, ఆ వచనమే. అందుకు అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొన్నాను. నేను 3 సార్లు ప్రార్థన చేశాను ప్రభువుని. ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నాతో చెబుతున్న మాట ఏమని చెప్పాడంట, నా కృప నీకు చాలును. అసలు కృప అంటే ఏంటిది? కృప అంటే ఏంది? ఇప్పుడే పాట పాడాం కదా, పాపం ప్రసాద్ బాగా పాడాడు కదా, చాలా బాగా రెడీ అయిపోయి తయారు చేసుకొని వచ్చి మరీ పాడాడు కదా. పాడుతున్న దాంట్లో అనుభవాలను తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా. పాట మీకు ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నానంటే వాక్యానికి సంబంధించిన పాటనే ప్రసాద్కు పంపేయడం జరుగుతుంది. రైట్ అంతా వాక్యం రెడీ చేసుకుంటాను వారానికి, ఈ పాట పాడాలి మనం ఈరోజు అనుకుంటాను. నేను ఎక్కువ శాతం అదే తీసుకుంటాను, ఎక్కువ శాతం. ఇంకా ఏదో సందర్భాన్ని బట్టి వేరే తీసుకుంటాను. కాబట్టి అక్కడ ఒక మాట రాసిబడింది. ఏమి రాయబడిందంటే, నమ్మదగిన వారెవరు, ప్రేమించే వారెవరు, ఆ పదాలు అంటే నిలువెల్ల విషమే, మాటలేమో తీయగా. జనాల బుద్ధులు అట్టాటి. భర్తదైనా, భార్యదైనా, తల్లిదైనా, తండ్రిదైనా, ఉన్నోళ్ళదైనా, లేనోళ్ళదైనా, గొప్ప ఫ్రెండ్స్దైనా, స్నేహితులదైనా అందరిది అట్టాడిదే. అప్పుడు నేను ఒంటరి వాడిని అయిపోయినాను. ఆ టైంలో నాకు ఎవరు దిక్కులేదు. నా అనుకున్న వాళ్ళే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన దినాలు అవి. తీయగా మాట్లాడారు. ఒంటరైన వేళలో
నిలిచింది ఒక్కళ్ళు కూడా లేరు. ఆ మంచం మీద దిప్పడ కప్పుకొని 101, 102 జ్వరం వచ్చినప్పుడు ఈ తీగ మాటలో నూరు కొడక పొద్దుగూకులు నీ కాడ కూర్చుంటే బోరు తెచ్చి పెడతారని అనలే. ఏందయ్యా కనీసం మాత్రని వద్దంటే నీ కానే కూర్చుంటే ఏం తిందాం, ఇతరం గిడి తిందామా? నువ్వేం లేదు, అది ఆడ మాత్ర పెట్టాను, ఆ నీళ్లు పెట్టాను, అల్లాడ అన్నం పెట్టాను, ఓపికంటే తీసుకొని తిని పండుకో, నేను పోయి వస్తానన్నారు. నిలబడలేరు దగ్గర ఊరు. మనం నిలబడతా ఉంటే మనం కూడా నిలబడలేము. మనకు కూడా పరిస్థితుల కంటే చూడండి, అంతా సంపాదించేది ఊరి కోసం, బిడ్డల కోసమే కదక్క. భర్త భార్య కోసము, భార్య భర్త కోసము, వాళ్ళిద్దరు కలిసి పిల్లల కోసమే. ఇప్పుడు పిల్లాడికి విషయంలో ఏదైనా ఇబ్బంది అయినప్పుడు నిలబడగలగడమా? అప్పుడు అన్నాడు, ఒంటరైన వేళలో నిలిచినది ఎవరు లేదయ్యా, అప్పుడు నాకు తోడుగా నిలిచింది ఎవరు? ఇక్కడ రాయబడింది. ఏం రాయబడింది? అడేం చెప్పాడారు మీరు? నాకు తోడుగా నిలిచింది నీ కృపయే కదా. నీ కృప ఏంటా కృప అంటే ఒకటి, అప్పుడు నాకు గుర్తొచ్చింది, నా దేవుడు నాకున్నాడు, నా పక్కన నిలబడ్డాడు. నాకేమి గుర్తు చేశాడు అక్కడ? శిథిలమైపోయేటువంటి ఈ లోకములో శిథిలము కాని రాజ్యము కొరకు నేను బతుకుతుంటే వీళ్ళ తోడు నాకెందుకు అనేటువంటి ఒక ధైర్యం ఇచ్చింది ఈ కృప. అదే కదా పాటలో, శిథిలమైపోయేటువంటి ఈ లోకంలో శిథిలము కాని రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి నేను సిద్ధం చేస్తున్నాను, అందుకొరకు నేను నిన్ను కాపాడుకుంటున్నాను. ఈ జబ్బేం చేస్తుంది? నిన్ను ఏమైనా చేస్తుందమ్మా? ఏమైనా చేస్తుందా? నిజం చెప్పండి, ఏమైనా చేస్తుందా జబ్బు? చేస్తే ఏం చేయగలరు చెప్పండి? నిజమా? మనస్ఫూర్తిగా చెప్పండి, నిజమా? మనస్ఫూర్తిగా దేవుని బిడ్డలుగా చెప్పండి, నిజమా? సంపుద్దా? బాధ పెట్టుద్ది, చంపే హక్కు దానికి లేదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకు? ఇదిగో ఎంత బాగా గుర్తు, అంత వాక్యం గుర్తుంది, మళ్ళీ ఎప్పుడు చంపుద్దని ఎందుకు అంటున్నారు? బై మిస్టేక్ వచ్చేస్తుంది అంతే. ఆలోచించాలి వాక్యాన్ని ఎప్పుడు కూడా. యోబు దగ్గరికి పర్మిషన్ పోయినప్పుడు ఏమన్నాడంటే, తన శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నలగొట్టుకో, ప్రాణం మీద నీకు అధికారం లేదు. చాలామంది ఏమంటారు తెలుసు, అమ్మ చచ్చిపోయేవు అని అంటారు. చచ్చిపోవటానికి జబ్బుకు అధికారం లేదు నీ మీద, చంపటానికి రోగానికి అధికారం లేదు నీ మీద, చంపటానికి దెయ్యానికి అధికారం లేదు నీ మీద, చంపటానికి ప్రపంచంలో దేనికి అధికారం లేదు నీ మీద. మరి ఎవరికి ఉంది అధికారం? దేవునికే. ఆమేన్. దేవునికే ఉంది, ఎవరికి లేదు అధికారం. మీరు అనుకుంటున్నారు ఈ రోగంతోనే నేను చస్తానేమో, ఎన్నిసార్లు అనుకొని ఉంటావు, అంతే కదా? ఈ బాధలతో నేను చచ్చిపోతానేమో. అసలు ఎందుకు అంత పిరిగితనంగా బతుకుతున్నాం మనం? రోగం పని రోగాంది, నీ పని ఏందో కడుపులు నొప్పి వస్తుంది, అట్టుంటావు అంతే కదా? నొప్పి వస్తుంది, ఆ నొప్పి దేవుని కృప ఆ నొప్పిని తట్టుకునే శక్తి నీకు ఇస్తుంది. ఆమేన్. అప్పుడప్పుడు చాలాసార్లు అంటుంటారు అనుకుంటాను, చిన్న దెబ్బ తగిలినప్పుడు నీ బాధ వేరుంటుందమ్మా, నీ బాధ వేరుంటుంది, అబ్బాయి బాధ ఒకళ్ళ బాధ, మీ బాధలు వేరుంటాయి, నా బాధ వేరుంటుంది. ఇప్పుడు ఏమనుకుంటావు, నీ బాధను రోజు భరిస్తున్నప్పుడు, నువ్వు ఇప్పుడు దాని నేను ఉన్నాను అనుకోండి, నాకు అంత చిన్న ముళ్ళు గుచ్చుకుందండి, అబ్బా నేను తట్టుకోలేకపోతే, అప్పుడు నువ్వేమంటావు తెలుసా? ఇంత చిన్నదానికే తట్టుకోలేకపోతే నేను రోజు ఎంత బాధపడుతున్నాను. నీ బాధకు తగిన కృప దేవుడు నీకు ఇస్తున్నాడు, నా నొప్పికి తగిన కృప నాకు ఇస్తున్నాడు. నువ్వు నాతో పోటీ పట్టమేది నాకు అర్థం కాల. నువ్వు నాతో పోటీ పడవచ్చా? ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. అందరు రెస్టారెంట్ వాటికి వెళ్ళారు, ఫుల్ భోజనం 150 రూపాయలు. ఎంత అయింది తినొచ్చు, ఇష్టం వచ్చిన తినొచ్చు, అడిగేవాళ్ళు లేడు. నేను 150 ఇచ్చాను, నువ్వు 150 ఇచ్చావు. ఇప్పుడు 150 ఇచ్చిన తర్వాత ఈడేం చేశాడు తెలుసా? 5 సార్లు పెడుచుకొని తిన్నాడు. ఇంకొక మనిషి ఏం చేశాడు తెలుసా? 3 సార్లు పెడుచుకొని తిన్నాడు. నేనేం చేశాను తెలుసా? 6 సార్లు పెడుచుకొని తిన్నాను. ఇప్పుడు నా మీద అసలు పడితే తినే శక్తి నీ దగ్గర ఉంది, నీ ఇష్టం వచ్చినంత తింటావు. తినలేని స్తోమత నాకు లేనప్పుడు దాన్ని తీసుకొని ఎట్టా 150 రూపాయలు ఇచ్చాను కదా, నేను కూడా 6 సార్లు పెడుచుకొని కుక్కకేద్దాము, కింద బారేద్దామంటే దీన్ని ఏమంటారు? ఆమేన్. అబ్బా బళ్ళే తెలిసిపోయింది కదా, వ్యసనం. ఇప్పుడు నీ నొప్పి నువ్వు భరించే శక్తి నీకు ఇచ్చాడు. ఇప్పుడు నా నొప్పిని చూసి నీకెందుకు వ్యసనము? నాలాగా నీకుంటే
నీలాగా నాకు లేదంటే నాకంటే నువ్వు గొప్పడు అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా మీరు. నీలాగా నాకు లేదంటే నాకంటే నువ్వు, ఎందుకని నాకంటే ఎక్కువ దేవుని కృప ఊరికి తోడుంది, నీకెక్కువ తోడుంది. అందుకే కదా నా చిన్న ముళ్ళు గుచ్చుకున్నప్పుడు చిన్న కృప చూపించాడు, నీకు పెద్ద నొప్పి ఉన్నప్పుడు పెద్దగా నీకు కృప చూపించాడు. నాకు 2 రోజులు నొప్పి, నీకు జీవితాంతం నొప్పి, అంటే జీవితాంతం నీ మీద ఏముంటుంది? ఆమేన్. ఇది ఎప్పుడైనా అర్థమైందా? జీవితాంతం నా కృప నీకు చాలును. అందుకని కిందికి చదువుకుంటాను అన్నమాట ఒకసారి. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నది ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నాకు బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు నా మీద ఎవరి శక్తి ఉంటుంది? అప్పుడు నేనేమనుకున్నాను, ఎప్పుడు నాకు బలహీనత ఉంటే బాగుండు అనుకుంటున్నాడంట. ఎందుకు? ఆ బలహీనత ఉన్నంత కాలం నీ శక్తి నా మీదనే ఉంటుంది కదా, నీ కృప నన్ను నిడిచిపోవటం లేదు కదా, నీ తోడు నాకే ఉంటుంది కదా. అప్పుడు నాకు ఎంత బాగుంటుంది. అప్పుడు చిన్నపిల్లడు ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు అనుకోండి, స్టేఫన్ ఉన్నాడు అనుకోండి, లేదా మన జాషు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు సైకిల్ దొక్కుతుంటారు, ఉరుగుతుంటారు, చేస్తుంటారు. ఇప్పుడు నాన్న చూస్తుంటారు పక్కన నుంచి, అబ్బా మా ఓడి దొక్కుతున్నారు సైకిల్ అనుకుంటారు. అంతేనా కాదా? అనుకోరా? అంత బాగా అనుకుంటారు తెలుసా? వాడి సింగిల్ హ్యాండ్తో దొక్కుతున్నాడు, చేతులు వదిలే తొక్కుతున్నాడు, ఎంత సంతోషపడతారు తెలుసు. ఊరేం సంతోషపడతారు కదా అక్క, నిజమే ఊరేం సంతోషపడతారు, కోపంగా ఏం చెప్పట్లేదు, నిజమే సంతోషపడతారు. అదే పాపము వాడికి ఇంతలా ముళ్ళు గుచ్చుకొని కాలు కింద పెట్టలేకపోతున్నాడు అనుకోండి, ఇప్పుడు సైకిల్ ఇచ్చి తొక్కమంటాడా? ఏం చేస్తారు? కాలు ముళ్ళు తీసి కట్టుకట్టి దగ్గర తీసుకొని భుజాల మీద ఎత్తుకొని ఈయన నడుపుతుంటాడు, ఆడి భుజాల మీద కూర్చుంటాడు. వాడు ఏమనుకుంటాడంటే మా నాన్న రోజు నన్ను ఎత్తుకుంటే బాగుంటుందంటే, నిన్ను ఎత్తుకోవాలంటే నీకు ముళ్ళు గుచ్చుకోవాలి. ఊరికి ఎత్తుకుంటాడా? ఊరికి ఎత్తుకుంటాడు చెప్పండి? నీకు ముళ్ళు గుచ్చుకొని నువ్వు కాలు కింద పెట్టలేనప్పుడు ఊరని చూసి ఏందే వాడు అంతలా అంత పెద్దవాడు ఉంటే దున్నపోతులాగా ఉంటే వాడిని మాత్రం ఏంటంటే నువ్వేమంటావు తెలుసా? కాలు బాగలేదు చూడు, ఎంత లావున కాలు వస్తుందంటే అయ్యో అనవసరంగా అన్నాను తప్పయ్యా, అట్లా పిల్లోని మొయ్యటం మంచిదే. కాలు కింద దింపుతానన్నా మైండ్ ఉందా లేదా? కాలు అంత లావును బాగలేకపోతే నువ్వేంది కింద దింపుతున్నావు? ఎత్తుకో అంటే కాలు బాగలేనప్పుడు నువ్వు ఎత్తుకున్నామంటే అప్పుడు నీకు ప్రేమ ఉన్నట్టా లేనట్ట? కాలు బాగున్నప్పుడు ఎత్తుకున్నామంటే ప్రేమ ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టే. కానీ బాగున్నప్పుడు ఎత్తుకావు, ఒక్కోసారి ఎత్తుకావు అంతే. నువ్వేమన్నా ఫీల్గా ఎత్తుకోలేవు కొన్నిసార్లు, ఎందుకంటే నీ పనులు నీకు ఉంటాయి. అదే బాగలేనప్పుడు ఆమేన్. దేవుని కృప నీకు తోడుగా ఎప్పుడు ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. ఎప్పుడు నాకు ఈ రోగం మాయదార రోగం ఏందనుకుంటున్నావు? రోగం కాదు అది, నీ దేవుడు నీకు పెట్టినటువంటి ఒక పరీక్ష. దేవుని యొక్క శక్తి నీలో ప్రభావితం కాకుండా సాతాను ముళ్ళు నీలో ఉన్నది, ఆ ముళ్ళును విరగొట్టమని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు ఏమన్నాడు? అది ఉంటే ఉన్ని నువ్వు దాన్ని జయిస్తున్నావు అన్నాడు. అంతే. ఈరోజు హాస్పిటల్కి పోతున్నారు, ఏం చేసినా కూడా నా జబ్బు తగ్గలేదంటే అది సాతాను దూతని పెట్టుకోండి మీ మనసులో, గుర్తుపెట్టుకోండి, మైండ్లో గుర్తుపెట్టుకోండి. అది ఆ దూతగా ఉన్నప్పుడు దేవుని శక్తి నీ మీద పూర్తిగా ఉంటుంది. నేను కాపాడుకుంటూనే ఉంటాడు ఆయన. నేను చూడండి, అప్పుడప్పుడు చూడండి, ఏంది కళ్ళు తిరిగి కింద పడిపోతారు, చచ్చిపోయి ఉంటాడు. ఒక్కొక్కరు కళ్ళు తిరుగుతారు, కింద పడతారు, చచ్చిపోతారు. 24 గంటలు నీ కళ్ళు తిరుగుతూ ఉంటాయి, కానీ నీకేం కాల, నీకేం కాల. అవునా కదా? ఒక్కొక్కరు అని ఉంటారు, గుండె పట్టుకున్నది చచ్చిపోయింది. నీకు 24 గంటలు ఎప్పుడు చూసినా కూడా ఒక వారానికి 4 వచ్చాలు గుండె పట్టుకుంటున్నది అంటుంటావు, నీకేం కాలేదు. కారణం దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని కనికరం నీ మీద ఉన్నది. అలాగై నేను రోగంలోనే ఉండునా? అలాగైతే నేను రోగంలోనే ఉంటానా? నిన్ను ఎప్పుడు ఎలా ఉంచాలో ఆయనకు తెలుసు, నీ మీద ఎప్పుడు కృప ఉంచాలో ఆయనకు తెలుసు. అందుకే కదా పిల్లోడు అలాగని ఎప్పుడు గుంటోడుకుంటే తండ్రికి ఇష్టమేనా? ఈడు కూడా మంచిగా లేచి నడిస్తే బాగుండు అనుకుంటాడు. ఇప్పుడు లేచి నడుస్తున్నప్పుడు పిల్లోడిని తండ్రి పడుచుకుంటాడా? కొంచెం దూడు వదిలేస్తాడు. ఇప్పుడు ఈడు ఏం చేస్తాడు? వాడంతటా నడుస్తున్నాడుగా, నడుస్తున్న ఈడు కన్ను మిని తెలియకుండా పోయి మళ్ళీ ఏదో ఒక ఎదురు రాయి పడుచుకుంటాడు.
ఎదురు పొడుచుకుంటాడు ఖచ్చితంగా. లేకపోతే సైకిల్ మీద వేసుకోవటము ఏదో ఒకటి చేస్తుంటాడు. టక్కన మళ్ళీ పోయి కట్టుకట్టి ఎన్నిసార్లు చెప్పారా నీకు జాగ్రత్తగా బొమ్మని అంటే, నువ్వు దగ్గరుంటే జాగ్రత్త, నువ్వు దగ్గర లేకపోతే దేవుడు నీ తోడు ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. దేవుడు నిన్ను విడిచిపెడితే నువ్వు తొందరపాటు పడి పాడైపోతున్నావు. ఈరోజు పౌలు గారిని అంటున్నాడు, నీవు ఎప్పుడు బలహీనుడివో అప్పుడే నేను నీ మీద ఏం చూపిస్తున్నాను, నా కృప నా శక్తి పూర్ణంగా చూపిస్తున్నాను. అందుకని పౌలు గారు అంటున్నారు ఇక్కడ, దేవుడు అనట్లా, పౌలు గారు ఏమంటున్నాను, నేనెప్పుడు బలహీనుడును అప్పుడే నేను బలవంతును. ఏంది అసలు ఈ మాట? ఎప్పుడన్నా చదివారా మీరు? ఆలోచించండి. జ్వరం వచ్చినప్పుడు బలవంతుడివా నువ్వు? బాగా ఆలోచించాలి, కొంచెం లోతులోకి వెళ్దాం. బాగాలేనప్పుడు బలవంతులు మాకు మనము. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు మూలుగుతుంటావో అప్పుడే నువ్వు బలంగా నిలబడావని అర్థం. ఎక్కడ? ప్రార్థనలో కదక్క. ఆ బాగా లేకుండా ఆ నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయి కనీసం లేచి నీళ్ళ చెంబు కూడా తీసుకోవడానికి నీకు ఆడ శక్తి ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గర శక్తి ఉండదు. అప్పుడు మాత్రము ఈ యుద్ధాలు చేసి కొండలను పెకలించి గొప్పగా ఒక 10 ఎకరాలు పొలము కలుపు తీసి ఆగ్గొడితే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి పొందుకొని మంచం మీద పండుకొని నిద్ర బొమ్మన పోకుండా ప్రార్థన చేస్తావు. ఎంత చదివి ప్రార్థన చేస్తావు తెలుసు? అప్పుడు నువ్వు 1 గంట 2 గంటలు 3 గంటలు కాదు, యేసయ్యా ప్రభువా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనాలు. ఏంది ఇంతలావు ప్రార్థన చేస్తున్నావు? లేచి నీళ్ళ సంభవం తీసుకొని చేత కాదు మరి నీకు మాత్రం. లేచి నీళ్ళ సెంబు కూడా తీసుకోలేవు, కానీ లోపల మాత్రము ప్రార్థన 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 ప్రార్థన. 7 వరకు కూర్చున్నప్పుడు మాత్రం వద్దన నిద్ర వస్తుంటుంది. అప్పుడు మంచం మీద నిద్రపోమని నిద్రపోవు. ఎందుకు ఓరకం మూలుగుతుంటావు? నిద్రపోవచ్చు కదంటే ఆమె నిద్ర వస్తుంది అయ్యా ఈ బాధకు. పైకి మాత్రం బాధే, లోపల మాత్రం ప్రభువా యేసయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. రాత్రి 3 గంటల దాకా ప్రార్థన చేస్తున్న రోజులు ఉంటాయి నీ జీవితంలో, గుర్తుపెట్టుకోండి. నైట్ అంతా మంచం మీద పడుకొని ఆత్మలో శక్తి పొందుకొని కళ్ళు మూసుకున్నావు, కానీ ప్రార్థనలో మాత్రం నిద్రపోలేదు. అలాంటి దినాలు నీ జీవితంలో గడిచినాయి అంటే అప్పుడు దేవుని కృప నీకు పూర్తిగా తోడుగా ఉన్నది. ఆ ప్రార్థన నిన్ను బతికించింది. లేకపోతే ఆ మూలిగి చచ్చిపోవచ్చుగా. ఆ దేవుణ్ణి వేడుకోవటము నిన్ను బ్రతికించింది. అప్పుడు ఏమన్నారు తెలుసా పౌలు గారితో? అది ఉంటే నీకేమి. ఎందుకంటున్నారు చూడండి బైబిల్ గ్రంథంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఒక్కసారి చదువుదాం. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఏమి రాయబడింది ఇక్కడ? మనము కనికరింపబడ్డాము. ఎవరి ద్వారా? ఎలా కనికరింపబడ్డాం? ఇప్పుడు చెప్పాలి. ఎలా కనికరింపబడ్డాం? అదే కనికరం అంటే ఏంది? కనికరం. పిల్లోడు ఉన్నాడు కదా, దొంగతనం చేసి వచ్చాడు. పిల్లోడు దొంగతనం చేసి వచ్చాడు. దొంగతనం చేసి వచ్చినప్పుడు నీకేమొస్తుందాం పిల్లోడి మీద? ఎవరికైనా రాని వాళ్ళు ఉన్నారు కదా? ఆమేన్. వస్తుందా రాదా? తప్పు చేసినోడి మీద కోపం రావటము కరెక్ట్ కాదా? ఇప్పుడు కోపం పడలేదంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కోపం నువ్వేం చేస్తావు? తప్పు చేసినోడిని కొడతావా? ఎట్ట కొడతావు? ఇంకోసారి చేయకుండా కొడతావు, అంతేనా? ఎట్ట కొడతావు చెప్పండి? చిన్న తప్పు అయితే మహిళంగా, పెద్ద తప్పు అయితే కొద్ది గట్టిగా. ఇంకా ఆలోచించండి. ఎట్ట కొడతావంటే కర్ర తీసుకొని కొడతావో, కాలుతో కొడతావో, చేయితో కొడతావో,
కొరుకుతూ నీ ఇష్టం, అదంతా మేము అనట్లేదు ఇక్కడ. ఎట్ట కొడతావంటే చచ్చిపోయేదాకా కొట్టవు, భయం ఉండేటట్టు కొడతావు, అంతేనక్క. చచ్చిపోయేదాకా కొట్టడు. కాబట్టి దేవుడు కూడా మనము చేసిన తప్పులను కనికరించడానికి ఒక దెబ్బలా కొడతాడు అంతే. కానీ తెలుసుకుంటామా? మనమేమంటాం? తెలుసుకుంటామని. వాడు తెలుసుకుంటాడా? మళ్ళా ఒకటి వాళ్ళ నుంచి ఇంకొక పిలిపోతుంది, మా ఎట్టటోని కన్నావమ్మా, నాకు ఉంటేనా ఇష్టం పెట్టి చంపోండి. మళ్ళా వాడి మీద ఏమవుతుంది? మామూలు కోపం వస్తుందా? మళ్ళా కర్ర తీసుకొని నేను నల్లగదన్నాడు అని చెప్పేసి మళ్ళా 4 దెబ్బలు కొడతావు. ఆ కొట్టిన వెంటనే, మీకు అర్థం చేసుకోండి, కొట్టిన వెంటనే ఇట్టటోడు నా కడుపుని చెడబుట్టాడు, ఇట్టటోడు అవసరం లేదని ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి పోతావు. ఒకవేళ 2 రూమ్లు ఉంటే ఆ ఇంట్లో నుంచి ఈ పంచలోకి వస్తావు. మళ్ళా వెంటనే కిటికీలో నుంచి చూస్తుంటావు, పాపం ఎన్ని దెబ్బలు కొట్టానా అని. ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోగానే ఆ మంచం మీద నువ్వు కొట్టిన దెబ్బలకు పడిపోయి ఉంటాడుగా, టక్కన బయటికి పోయేసి ఇంత బొడుగు స్ప్రైటు థమ్సప్ తెచ్చి ఇదిగో నాయన దాగిన ఆయన వస్తావు. ఎందుకమ్మా అంత ప్రేమ? ఇప్పుడు ఎందుకు ప్రేమ వచ్చింది? రోజు ఇవ్వచ్చు కదా థమ్సప్, మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చాం? ఆమేన్. కొట్టడం వల్ల నీకు అతని మీద ఏం కలిగింది? కనికరమ కలిగింది. అయ్యో అనవసరంగా కొట్టానే. ఇప్పుడు కొట్టిన తర్వాత వాడు చేసిన తప్పు నీ మైండ్లోకి, తప్పు చేసింది గుర్తులేదు, అనవసరం కొట్టాను పాపం వచ్చి, అసలు కొట్టడం తప్పు, వీడికి ఏదో ఒకటి ఇద్దామని చెప్పేసి అమ్మటే నీ దగ్గర డబ్బులు ఉంటే ఇంత పొడుగు స్ప్రైట్ చేశాను, థమ్సప్ చేశాను, మజాను తీసుకుపోయి ఎమ్మటిచ్చి బంగారం నాకు వద్దు పోమ్మను అసలు మాట్లాడగాక అంటాడు. అట్ట కాదులేరా, అది చేయటం తప్పు కదా, ఇందాక నా నిదానంగా చెప్పొచ్చుగా, ఇది కది కదా, అట్ట కాదు కదా, ఇదిగో ఇది థమ్సప్ ఇద్దాకు ఇప్పుడు తీసుకొని ఆ గాయాలు ఉంటాయి కదా, ఆ దెబ్బలు ఉంటాయి కదా, నేను మనిషి నేను అసలు ఎట్ట కొట్టినాను అంటే నిన్ను నువ్వు తిట్టుకుంటుంటావు. అంటే ఇక్కడ ఏమొచ్చింది? దెబ్బ కొట్టిన తర్వాత ఏమొచ్చింది? జాలి వచ్చింది. ఈ జాలి, ఈ కనికరం ఏం చేసింది? ఆ దెబ్బతో చేసిన తప్పును మరిచిపోయేటట్టు నిన్ను చేసింది, వాడిని చేయలా. నీకు వచ్చింది, ఇంక వాడి తప్పు చేసి నీకు గుర్తుంటుందా? కావాలని చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా ఎన్నిసార్లు చూడండి, మీ పిల్లలు ఉన్నారు ఇప్పుడు వచ్చాను పిల్లలు, మీ పిల్లలు ఉంటారు కదమ్మా, వాడు వస్తాడు, బొడ్డోడు వస్తాడు కదా, వాడు ఎవరైనా తప్పు చేయగానే కోపం వచ్చి కట్టెక్కర 2 దెబ్బలు తీసుకుని కొడతావు, కట్టెక్కను వాళ్ళని పానిచ్చిన తర్వాత వాడికి ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతావు. తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తే నువ్వు చెప్పినావని నలగదన్నా ఇంకా నీకు తెలివి రాలేదంటావు. వాళ్ళ మీద కోపడతావు కానీ వాడి మీద కోపడు. ఎందుకని? వాడిని కొట్టిన తర్వాత వాడి మీద నీకు అమితమైన ప్రేమ వచ్చేస్తుంది. వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు పగ, ఆ 2 దెబ్బలు కొట్టిన తర్వాత ప్రేమ, ఆ దెబ్బలకు ఆ చెప్పిన దానికి సమాధానం అయిపోయి ఇప్పుడు ఏమనిపోతే తెలుసా? చిన్నపిల్లోడు కదా, తెలియక చేశాడు కదా, నేనే కొడుతాడు, ఎవరి దగ్గరికి వెళ్తాడని ఆ ప్రేమ వచ్చేస్తుంది. ఇప్పుడు అదే అంటున్నాడు దేవుడు, ఇదిగో నువ్వెప్పుడు బలహీనుడివో అప్పుడు నేను బలం నీకు ఇస్తున్నాను. నువ్వు బలహీనుడు అయితే నేనేం నీకు ఇస్తున్నాను? బలం ఇస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? మనము కూడా కొన్ని విషయాల్లో చూసినప్పుడు ఆయన కనికరమ వలన, ఆయన దయ వలన మనం పాపాత్ములమయ్యుండి, నీచమైన వారమయ్యుండి, చేసిన అపరాధములమయ్యుండి, ఆదివారాల ప్రార్థన లేవు, బుధవారాల ప్రార్థన లేవు, శుక్రవారాల ప్రార్థన లేవు, శనివారం విజ్ఞాపన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, ఇన్ని లేకుండా అబద్ధాలు ఆడుతూ, బూతు మాటలు మాట్లాడుతూ, గుట్టకాలు వేసుకుంటూ, సిగరెట్ తాగుతూ, ఇవన్నీ చేస్తూ, సీరియల్ చూస్తూ, బూతు మాటలు తిడుతూ, ఇన్ని చేసి మళ్ళా ఆయన మందిరానికి వస్తూ ఆయన ఆరాధన తీసుకుంటున్న మనకు ఆయన కొట్టిన దెబ్బల వలన మన మీదేమో జాలి వస్తుంది ఆయనకు. ఈసారి ఇంకా తప్పులు చెయ్యొద్దురా అని చెప్తాడు. చెప్తే వింటరా? వినేవాళ్ళు అయితే గొప్ప వాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఎందుకు వింటరు? వింటరమ్మా? వాళ్ళు వినరు, మనం వినము. తప్పులు చెయ్యొద్దు అంటారు. పరిస్థితులు అలా వచ్చేసి ఏం చేద్దాం? అప్పుడప్పుడు చాలా ఉంటారు, రేపు ఆదివారం ఖచ్చితంగా ఎన్ని పనులున్నా రావాలంటావు, కానీ పరిస్థితులు ఏం చేశాయి? నిన్ను ఆపేశాయి. అప్పుడు పరిస్థితులను బట్టి ఆగిపోయావు. ఇప్పుడు వాడు కూడా పాపం పోయి వాడిని రాయి తీసుకుని కొట్టాలని వాడికి లేదమ్మా. మీరు అనుకుంటారేమో కొట్టాలి, ఎందుకు కొట్టినవారు వీడికి మధ్య కొద్దిగా అదే కొద్ది అనుకుంటారు. లేదు, ఆ యొక్క ఆటలు ఆడుకుంటున్నప్పుడు ఆ సందర్భంలో వాడిని అట్లా రెచ్చగొట్టుంటాడు. వాడు చెయ్యితో కొట్టాలనుకున్నాడు, చెయ్యితో కొట్టకుండా రాయితో కొడితే అది బై మిస్టేక్లో వాడికి తగిలి వాడికి బొక్కబడింది.
వీడు కొట్టిండు, వాడికి బొక్కబడిందే కనపడింది, కానీ వాడు అలా రాయి తీసుకొని కొట్టడానికి గల కారణం ఏంది? ఊరికి అవసరం లేదు. ఇప్పుడు అర్థమైందా? వాడు అలా రాయి తీసుకొని కొట్టడానికి గల కారణం ఎవరికి? ఇప్పుడు నువ్వు పాపములోనికి వెళ్ళటానికి గల కారణము అవసరం లేదు ఇక్కడ సాతానికి. నువ్వు తప్పు చేసావు అన్నదే చూపెట్టుద్ది తీసుకొచ్చి. అర్థమైందా? ఇంట్లో భర్త పోర్సు వల్ల, ఇరుగు పొరుగు అక్కాతమ్ముల పోర్సు వల్ల, అత్తామామల పోర్సు వల్ల అలా మానుకున్నది, కానీ లేకపోతే నా బిడ్డ చాలా బలంగా నిలబడింది. చర్చికి రాకపోయినా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంది, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే లోపల కూర్చొని ప్రార్థన చేసుకుందంటే వెంటనే ఉరికెత్తు దాని నుంచి. నువ్వు సంజాయి చేస్తుంటావు. అప్పుడప్పుడు ఏం చేస్తుంటావు? ముందు నువ్వేమన్నావు చెప్పురా, ఊరకనే కొట్టావా? ఏం నువ్వు అట్ట కొట్టవు కదరా, నువ్వు చాలా మంచిడు, ఏమన్నావు చెప్పురంటే ఇప్పుడు వీడు చెప్తుంటాడు. ఏం చెప్తుంటాడు తెలుసా? అట్ట కాదమ్మా, నేను అట్ట ఆడుకుంటున్నానమ్మా, నేను బాలు పట్టుకుంటాను, నా బాలు వాళ్ళు లాక్కున్నాడమ్మా, నేను కాదురు గీదంటే నన్ను ఇంతంతలా బూతు మాటలు తిట్టాడమ్మా, నేను బూతు మాటలు రాక నేను కోపంతో కొట్టానుమా అనే లోపటి నుంచి వస్తాడు. అసలు వీడు మనిషేనా? చెడు గొడ్డును కొట్టినట్టు చంపాడని. కానీ ఆ మనిషి నీతో చెప్పిన మాటకు నీ కొడుకు చెప్పే మాట కూడా నీకు ఎక్కదు. వాళ్ళు వచ్చి చెప్పగానే ఇట్టటోడు ఎందుకని వాడి కాడికి వెళ్ళి కర్ర తీసుకొని అదర కొడతావుడు. నిన్ను కుట్టేటట్టుకు తయారు చేసింది ఎవరు? దెబ్బ తిన్నవాళ్ళు. వాళ్ళు వచ్చి చెప్పడం వల్ల ఇప్పుడు మన మీద యేసు ప్రభువుకు కూడా దయ ఉంది, కనికరం ఉంది. కానీ సాతాను మన మీద ఏం చేస్తుందంట? ఫిర్యాదు చేస్తుందంట. ఇదిగో చూడు, నువ్వు నా బిడ్డ గొప్పోళ్ళు, నా బిడ్డ మంచోళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేదు ఈ ప్రాంతంలో. ప్రార్థన పనులు అన్నావుగా, నేను ఆదివారం ప్రార్థనకు రాకుండా పెళ్ళికి పోయింది చూడయ్యా నీ బిడ్డ అనగానే ఎంత కోపం రావాలి ఆయనకు. నీకు పెళ్ళిళ్ళు పేరంటాలు వచ్చినాయి, ముఖ్యంగా నువ్వు ప్రార్థన రాకుండా బాప్తీసం తీసుకునేటప్పుడు ఏం చెప్పావు? ఇవన్నీ వచ్చి ఈ మొత్తం మర్చిపోయి అప్పుడు ఒక దెబ్బ కొట్టాల్సి వస్తుంది. ఆ దెబ్బ కొట్టినప్పుడు బలహీనతే. దెబ్బ కొడితే నొప్పి ఉండదు ఊరికన్నా, ఎవరికైనా నొప్పి. వెంటనే ఆ బాధ వచ్చి పడుతున్న వెంటనే నీ మీద ఏమి కలిగిస్తాడు? జాలి. అప్పుడు పక్కన నీడు చూస్తుంటాడు, అమ్మాయి ఉంది కదా, మీ అమ్మాయి ఉంది కదా, చూస్తుంటుంది. ఎప్పుడు వాడికే తినే కొని పెడతావు, నాకు అసలు కొని పెట్టడం అంటుంది. వాడు దెబ్బలు తిన్నాడు కాబట్టి తినే కొనుక్కు, నువ్వు కూడా తింటే నీకు కొని పెడతావు, అంతేనా కదా? అంటే అసలు పడితే కుదురుతామ్మా. మీరు అప్పుడప్పుడు అంటాడు, ఎప్పుడు వాడికని కొనిచ్చేది నాకు కొనేవా అంటుంటారు. వాడు 2 దెబ్బలు కొట్టాడు, ఆ దెబ్బలు మానిపేయటానికి తినేవి పెట్టి కవర్ చేస్తారు అంతే, అవునా కదా? ఇప్పుడు నువ్వు ఎమ్మటే చాక్లెట్ కొని కానీ కొట్టింది మా అమ్మేలే, ఏం కాదులే. వెంటనే ఏమంటారు తెలుసా? మమ్మీ అన్నం పెట్టు, మమ్మీ డాడీ అన్నం పెట్టు, డాడీ ఆడిపోతాం. నిందా కొడితే తెలివి లేకుండా మళ్ళీ పోనీ డాడీ అని అంటే నువ్వు కొట్టినంత మాత్రం డాడీ అని చేదరించుకొని వెళ్ళిపోతాడా? దేవుడు దెబ్బ కొట్టినంత మాత్రాన బిడ్డలైన మనం పక్కగా పోకూడదని తన కృప మన మీద చూపించి, తన కనికరం మన మీద చూపించి, తన జాలి మన మీద చూపించి మరలా తన దగ్గరికి తీసుకుంటున్నాడు మనల్ని. అందుకే కృపాసనమునొద్దకు ధైర్యముతో చేరుతున్నామని రాయబడింది అక్కడ. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ అదే మాట మాట్లాడు చూడండి. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయంలోనికి రండి ఒక్కసారి. 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు. ఆయన కృప వలన, దేని వలన ఏం చేశాడంట? ఆయన గొప్పవాడే. ఆయనలో పాపం ఉందా? ఆయనలో ఏదైనా ఇబ్బంది, శాపం ఉందా? ఆయనలో ఎలాంటి ద్వేషం కానీ ఎలాంటిదైనా ఉందా? ఏమీ లేదు. అయినా ఏమైనాడంట? ఆయన మన నిమిత్తం ఏమయ్యాడంట? బాగా గమనించండి. 5:21 చదవండి. అది అక్కడే ఉంచండి. 5:21 చదవండి. అదే 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనమ ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. నీవు పొందాల్సిన దెబ్బలు, నీకు రావాల్సినటువంటి బాధలు, నీకు రావాల్సినటువంటి శ్రమ ఆయన మీద భరించి
నువ్వు పాపాత్ముడివి కాదు ప్రకాష్, నువ్వు నీతిమంతుడివి, నేను పాపమునని ఆయన పాపం కోసం సెలవెక్కేశాడు. నా నింద తొలగించాడు ఆయన, నా తప్పు తీసేశాడు ఆయన. ఎలా అంటాడు తెలుసా? నేను ఇదివరకు త్రాగుబోతును, తిరుగుబోతును, దొంగనైనాను అనుకోండి, ఇప్పుడు నా తప్పు ఆయన మీద వేసుకొని నన్ను నీతిమంతునిగా చేసి నా కోసం ఆయన పాపం అనుభవించాడు. అది దేనివల్ల అంటే కృప. ఏమిటంటది? కృప. మనమైతే పిల్లలను కొడతాం, కానీ ఆయనైతే ఎవరిని కొట్టాడు? తన కుమారుణ్ణి కొట్టుకున్నాడు మన కోసం. ఆ దెబ్బలు భరించింది ఎవరు? దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఆయన కృప వలన ధనవంతుడైన ఆయన మన కోసం ఏమయ్యాడంట? దరిద్రుడయ్యాడంట. దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఎక్కడ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:2 5 2:5 2:5 చూడండి. ఆయన దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనసును పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తుకునిగా చేసుకొనేను. ఏం చేద్దామంట? దేవునితో సమానముగా ఉండేటువంటి ఆయన మన కోసము మనుషుని స్వరూపం, మన స్వరూపం ధరించుకున్నాడంట. మనలాంటి జీవితం జీవించాడంట, మనలాంటి బ్రతుకు బ్రతికాడంట, తన్ను తానే తగ్గించుకున్నాడు. పాపమెరుగని ఆయన మన కోసం ఏమయ్యాడు? పాపముగా మారిపోయాడు. ఇప్పుడు తిట్టుతున్నది ఎవరినంట? ఎవరినమ్మ తిట్టేది? దేవుని పేరు వచ్చేస్తుంది నేను తిట్టడం కంటే ముందు. ఇదివరకు నిన్ను నన్ను అనేవాళ్ళు, ఇప్పుడు దేవుని అంటున్నారు నిన్ను నన్ను బట్టి. అందుకనే కదా అన్యజనుల మధ్య దేవుని నామము మన వలన, అంటే మనం తప్పు చేస్తే మన వలన అనట్లా, ప్రార్థనకు ఒకటి పోతున్నారు కానీ చూడు బాతుకులు మారినేమో. ప్రార్థన అనేది ఎందుకు ఎత్తాలంటే ఆయన అన్నాడు, మిమ్మల్ని కంటే ముందు నేను భరిస్తానన్నాడు. మన బాధ, మన ఆవేదన, మన ఉన్నది ప్రతిదీ ఆయన భరిస్తాడు. అందుకనే ఏమంటున్నాడంటే దేవుని కృపలో ఉంటే నీకు ఎంత కష్టం వచ్చినా ఏమీ కాదు. అందుకని దావీదు మహారాజుతో మాట్లాడుతూ ఏమంటాడంటే దేవుడు, ఇదిగో సౌలు నుండి దూరమైనట్లుగా నీకు నా కృప దూరము కాదు అని చెప్పాడు. శాశ్వత కాలం నా కృప నీ మీద ఉంటుంది అన్నాడు. సౌలుకు దేవుని కృప ఏమైంది? దూరం అయిపోయింది. అందుకే సౌలు ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు. కృప దూరమైనప్పుడు సౌలు కూడా దేవునికి దూరం అయిపోయి చివరికి దావీదునే చంపాలనుకున్నాడు. చివరికి దావీదుని చంపాలనుకున్న ఆయన తన్ను తానే చంపుకొని తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని కృప నుండి మనం దూరం కాకూడదు. అందుకంటున్నాడు తెలుసా? నేను ఇలా ఉన్నాను, ఇలా బ్రతుకుతున్నానంటే ఏమంటున్నాడు? ఆ యొక్క కీర్తన రాసినటువంటి ఆయన నిజంగా ఇది అంతా జరిగింది దేనివల్లంట? కృపయే కదా, ఇది కృపయే కదా, ఇది కృపయే కదా. ఇక దేనివల్ల కాదు, కృప కృప, ప్రతిదానికి కృప. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే కృప, ఈరోజు నేను జీవిస్తున్నానంటే కృప, ఈరోజు మనం ఈ సిస్టమ్ అంతా కొనుక్కున్నామంటే కృప, ఈరోజు ఈ చర్చి కట్టుకున్నామంటే కృప. ప్రతిదానికి దేవుని కృప. దేవుని కృప లేకుండా మనం ఇక్కడ బ్రతకలేమంతే. అందుకని యోహాను సువార్త 1:16 అనుకుంటాను. చూడండి ఒక మాట. యోహాను సువార్త 1:16 అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప, ఒక్క కృప ఒకసారి కాదు, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. ఎంతకాలము? ఇప్పుడు చెప్పాలి, ఎంతకాలము? ఆలోచించాలి. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప ఎంతకాలం పొందుకుంటున్నాం? మనం జీవించినంత మటుకు, ప్రభు రాకడికి వచ్చేంత వరకు. అంతేనా? ఇంకేమనుందా?
బైబిల్ గ్రంథంలోనికి వద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, బాగా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చదవండి. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతుడని తీర్చబడువారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఆమేన్. ఎప్పటి వరకు ఉన్నదంట ఆ కృప నీలో? యేసు ప్రభు నా పాపముల కోసం చనిపోయి తిరిగి లేచి నన్ను నీతిమంతునిగా మార్చాడని నువ్వు నమ్మినంత కాలం నీ మీద కృప ఉంటుందక్క. నువ్వు నమ్మినంత కాలం. కానీ అలా కాకుండా ధర్మశాస్త్రము వలన నేను నీతిమంతుణ్ణి, నేను గొప్పోణ్ణి, నేను మంచి పనులు చేశాను కాబట్టి నేను గొప్పోనని ఎప్పుడైతే అహంకారం మనిషిలోనికి వస్తుందో అప్పుడు నీ నుంచి కృప ఏమవుద్ది? తొలగిపోతుంది. ఆమేన్. సౌలుకు దూరం కావటానికి గల కారణం ఏమిటి? సౌలును రాజు చేసింది ఎవరు? కానీ కొన్ని రోజుల తర్వాత సౌలు ఏమనుకున్నాడు? బాగా ఆలోచించండి. కొద్దిగా బైబిల్లోనికి వెళ్ళండి. చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. ఏమనుకున్నాడు సౌలు? ఆమేన్. ఏందమ్మా? జనములు వలన నేను రాజయ్యాను అనుకొని జనాల మాటలు విని దేవుని మాట పక్కన పెట్టాడు. అంతేనా? అదే కాదా? సమయాలు వచ్చాడు, అయ్యా నీకు దేవుడు ఏం చెప్పాడంటే అన్నిటినీ నాశనం చేయమన్నాడు. అయితే నాకు వినబడుతున్నటువంటి ఎద్దుల కేకలు, గార్ధముల కేకలు, ఆ యొక్క కేకలు ఏమిటనగానే ఇదిగో మంచి వాటిని తీసుకొని వచ్చి దేవునికి ఇస్తున్నామన్నారు. అసలు దేవుడు ఏం చెప్పాడు? మొత్తం నాశనం చేయమన్నాడు. మళ్ళా మంచి వాటిని తీసుకొని వచ్చి దేవునికి ఇస్తున్నామంటే నువ్వు ఎవరికి భయపడ్డావు? మనుషులకు భయపడ్డావు. నిన్ను రాజు చేసింది మనుషులు కాదు, దేవుడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద నమ్మకం లేకుండా మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నావో అప్పుడు దేవుని కృపలో నువ్వేమైపోయావు? తొలగిపోయావు. అలాగని ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుని కృపలో నుంచి మనం ఎప్పుడు తొలగిపోతామంటే దేవుని మీద విశ్వాసం పెట్టుకోకుండా లోకం మీద విశ్వాసం పెట్టుకుంటే దేవుని కృప నుంచి తొలగిపోతాం. ఆపద వచ్చినప్పుడు దేవుడే నాకు కష్టాలు తీరుస్తాడని నమ్మకంతో విశ్వాసంతో నువ్వు ఉంటే నువ్వు బతికినంతకాలం దేవుని కృప నీ మీద ఉంటుంది. అట కాదని మనుషుల మీద ఆధారపడితే దేవుని కృప నీ కాడికి రాదు. అందుకన్నాడు, ధర్మశాస్త్రం వలన నేను నీతిమంతుడినయ్యానని నువ్వు ఒప్పుకుంటే దేవుని కృప నీకు వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు దేవుని కృప నీ మీద నుంచి పోయినట్టే. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, యేసు ప్రభు కాదు, మేము ఇక్కడ పోవటం వల్ల మా విలువేర్పేది, మేము ఇటు పోవటం వల్ల మాకు నీతి ఉంటుంది అన్నారు. కాబట్టి ఎప్పుడైతే అక్కడ పోయారో అప్పుడే దేవుని కృప వాళ్ళ మీద నుంచి పక్కకు పోయింది. కృపలో నుండి తొలగిపోవటము ఆశీర్వాదమా శాపమా? ఆమేన్. ప్రారంభం బాగానే ఉంటుంది కానీ కొత్తగా చివరిలోనికి వచ్చి నాకు అర్థమవుతుంది ఎందుకురా ఈ బ్రతుకని. ఎన్ని మార్లు ఏడుకున్నా కృప దొరకలేదు సౌలుకి. సౌలు కుటుంబము ఆశీర్వాదానికి అర్హత కలిగినదిగా లేదు. సౌలు కుటుంబంలో ఒక్కడైనా మిగిలాడా? ఒక్క వ్యక్తి తన మనవడైనటువంటి మెఫీబోషెతు తప్ప ఎవడు మిగలలేదు. ఆ మెఫీబోషెతు కూడక దావీదు దగ్గర కుక్కలాగా బడి ఉన్నాను అన్నాడు. కానీ దావీదే ప్రేమ చేత దగ్గర కూర్చోబెట్టుకున్నాడు అంతే. కానీ దాని విలువ పొందుకున్నాక కాదు, పోగొట్టుకున్నాక అర్థమవుద్ది. అర్థమవుతుందా? పొందుకున్నప్పుడుగా తెలిసేది, పోగొట్టుకున్నాక ఏ దాని విలువైన ఉన్నప్పుడు విలువ అర్థమవుద్దా? కానీ దేవుని కృప విలువ, ఈరోజు నువ్వు కృపలో ఉన్నావు, అది పోయిన తర్వాత దాని విలువ నీకు అర్థమవుద్ది. అది పోగొట్టుకున్న తర్వాత నీకు అర్థమవుద్ది. అందుకని ఇక్కడ మనకు ఒక మాట చెప్తాను చూడండి, అదే మాట మనకు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ కింద చదువుకుంటుంది గలతీ పత్రిక 5 కూడా చదువుదాం. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. దేని ద్వారా ఎదురు చూస్తున్నాము?
విశ్వాసము వలన ఆత్మ ద్వారా ఏం చేస్తున్నామంట? ఎదురు చూస్తున్నాము. నీతి దేని ద్వారా కలుగుద్దంట? విశ్వాసం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరి నువ్వు నమ్మద్దు. నమ్మినవాడు ఏం చేస్తాడు? చెప్పాలి. నమ్మినవాడు ఏం చేస్తాడు? ఇక్కడ ఎలీషా కాలంలో అనుకుంటాను, ప్రవక్తల శిష్యులు ఒక ప్రవక్త శిష్యుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ శిష్యుని యొక్క భార్య ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, నా యొక్క పెనిమిటి ఎంత గొప్పవాడో నీ దగ్గర తెలుసు, ఎలా ఉన్నాడో తెలుసు, ఇప్పటి వరకు నీతో ఉన్నాడు, పరిచర్య చేశాడు, నీతోనే జీవించాడు, ఇప్పుడు అతడు తన జీవితం ముగించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను, నా కలిగిన 2 బిడ్డలు ఉన్నాము, మేము జీవించడానికి మాకు కష్టంగా ఉన్నది. కాబట్టి ఈ సమయంలో మాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి, అప్పులు వాళ్ళు వచ్చి మా ఇంటి మీద పడుతున్నారు, మేమేం చేయాలయ్యా అన్నారు. అడగగానే వెంటనే ఎలీషా ప్రార్థన చేసి ఆమెతో మాట్లాడితే ఏమన్నాడంటే, ఇదిగో ఊరిలోనికి వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర నీకు ఎవరైతే కొండలు ఎత్తారో కొండలన్నీ అరువు తెచ్చుకోమన్నాడు. నేను తెచ్చుకొని ఇంట్లోనే కూర్చుంటాను, నాకు నువ్వు కార్యం చేయమంటే చేయడు. చెప్పిన మాట. ఇప్పుడేంది? కొండలు దేనికి తెచ్చుకోమన్నాడని అడిగిందా? చెప్పయా? ఎందుకు అడగలేదు? నమ్మకం ఉంది కాబట్టి తెచ్చుకుంది. అప్పు చేస్తుంటే మళ్ళా పోయి కొండలన్నీ అప్పులు తెచ్చుకోమంటున్నా ఉరిత్రాయమా కానీ అనరా? ఇప్పుడు నీకు అదే చెప్తున్నాడు. దేవుడు కార్యం చేయాలంటే నువ్వు పని చేయాలి ముందు. ఎవరో కూర్చుంటే జరుగుద్దా? ఎందుకు జరగదు? దేవుడు చెప్పాడు, మీరు ఓరకనే ఉండండి, నేను మీకు యుద్ధం చేస్తానన్నాడు. మీరు ఓరకనే ఉండమన్నారు. ఓరకొనమంటే ఏంది? ఆయన చెప్పింది చేసి ఎదురు చూడటము. నీ పని నువ్వు చెయ్యటం ఓరకొనటం అంటే. ఓరకొనటం అంటే ఏం చేయకుండా కూర్చోవటం అని కాదు, నీ పని నువ్వు చేయాలి. అవునా కదా? ఎరుకో గోడలు కోల్చాలి. ఎరుకో గోడలు కోల్చాలంటే ఎరుకో పట్టణాన్ని పాడు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అయ్యా ఎరుకో పట్టణాన్ని ఏం చేయాలంటే, ఏం చేయద్దు, మీరు రోజు పోయి ఒకసారి తిరిగి రండి ఎరుకో పట్టణం చుట్టూ అన్నారు. ఇప్పుడు నేను తిరగను, నా కాళ్ళు నొప్పులు, నేను ఇంట్లోనే కూర్చుంటానంటే కుదురుద్దా? ఇప్పుడు చెప్పండి. నువ్వు తిరిగితే కదా కాళ్ళు నొప్పులు ఉండేది నేను తెలిసేది. ఇప్పుడు తిరగాలా లేదా? ఇప్పుడు పోయారు, ఒకరోజు ఒకసారి తిరిగారు, 2 రోజులు ఒకసారి తిరిగారు, 7వ రోజు 7 సార్లు తిరిగారు అని చెప్పినట్టు. అప్పుడు ఒక్కసారిగా బిగ్గరగా కేకలు వేస్తే ఎరుకో గొడవలు గుడిపోయాయి. ఇప్పుడు మనం ఎట్టుంది? మేము పని చేయం ప్రభా, నువ్వే మాకు తెచ్చిపెట్టు అన్నట్టుంది వ్యవహారం. నువ్వు పని చెయ్యి, కానీ దేవుని దయతో ఉండే పని చేయి. దేవుడి మీద నమ్మకంతో చేయ పని చేసిన. కరువు కాలం అది. ఏ కాలం అక్క? ఆ ప్రాంతం అంతా కూడా కరువు వచ్చింది. ఇసాకు చెప్పాడు, దేవుడు పోయి ఇత్తనాడు ఏమన్నాడు? నవ్వులు అడగలేదు. బర్రెలకు కూడా తినడానికి గడ్డి లేదు, గొర్రె పిల్లలకు కూడా తినడానికి మేత లేదు, నన్ను ఇత్తనాలు ఏమంటే ఏంది అని అడిగాడా? పోయాడు, ఇత్తనాడు వేసాడు అంతే. ఏందో ఇలా చెప్పావు, ఏంది ప్రభు అని అడగలేదు. ఏమన్నా వేశాను, నాకు తెలియదు, ఏం జరిగితే అది జరుగుద్ది. 100 ఫలం పొందుకున్నాడు. ఆమేన్. నీకు చేత కాదు, నీ వల్ల కాదు, కానీ నువ్వు పోయి చెయ్యి అంతే. నువ్వు పోయి ఎలా చేయాలి? దేవుని మీద నమ్మకంతో చేయాలి. నువ్వు పోయి ఇప్పుడు నువ్వు చేసిన తర్వాత దేవుని మర్చిపోయాను, కానీ వదిలిపెట్టేస్తాను. మళ్ళీ చేసేటప్పుడు కూడా దేవుని మీద నమ్మకంతో ఉండాలి. పని చేయాలి, దేవుని నమ్మకం పెట్టుకోవాలి. అప్పుడు దేవుడు నీ పనిని ఏం చేస్తాడు? ఆమేన్, సఫలం చేస్తాడు. అర్థమైందా? అర్థం కాలేదు ఎవరికన్నా? బాగా అర్థమైందా కదా? దేవుని కృప ఎప్పుడు ఉంటుందంటే ఆయన బాటలో నడుచుకుంటున్నప్పుడు కృప ఉంటుంది. బాటలో నడుచుకోకుండా నేను ఏమే ఉంటానంటే కృప ఎట్టతోడు ఉంటుంది. పౌలు గారు పరిచర్య చేస్తున్నప్పుడు ఏం అర్థమైపోయింది? కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఒక చిన్న రోగం ఉంది, అది అడ్డమైపోయింది. ఏంది ప్రభువా, బాగా కడుపుల నొప్పులు అవుతున్నాయి, ఇబ్బందిగా ఉంటుంది ప్రభువా, ఏం చేయాలంటే
నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటాను అన్నాడు. ఆ ఇబ్బందిని పక్కన పెట్టి వెళ్ళిపోతూనే ఉన్నాడు. నేను వెళ్ళిపోను, నాకు బాగలేదు, నన్ను బాగా చేస్తే నేను పోతానంటే అడుగు కుదురుద్ది. అది ఉండటం మంచిది, అర్థమైందా? అది ఉండటం మంచిది. అందుకని ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. దేవుని మీద విశ్వాసం ఉంచండి. అందుకేమన్నాడు? ధర్మశాస్త్ర క్రియల వలన నీతిమంతులుగా విశ్వాసము ద్వారానే. విశ్వాసించుచున్నాను కాబట్టి ఏమన్నాను? విశ్వసించుతిని కాబట్టి మాటలాడి తిని అన్నాడు పౌలు గారు. అదే నా వచనము. విశ్వసించుతిని కాబట్టి, లేకపోతే నేను ఎవరికి మాట్లాడలేను. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నా ప్రభువు నన్ను మాట్లాడమన్నాడు, అందుకు నమ్మి మాట్లాడుతున్నాను అంతే. నాకు దేవుడిది ఇస్తానన్నాడు, నేను వెళ్ళాలంతే. అబ్రహాంతో ఏం చెప్పాడు? వెళ్ళుము, ఆ దేశాన్ని నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు వెళ్ళాలా లేదా? ఎక్కడికి అన్నాడా? ఏ ఊరు అన్నాడా? ఏ ప్రాంతం అన్నాడా? ఇప్పుడు ఇంటికి పోయాడు, భార్య ఉందిగా, లే మొట్లని సర్దుకోమన్నది. యాడికి అని అడిగిద్ది. అడగరమ్మా? మనకున్న పెద్ద స్వభావం అదే. అంతేని అడిగేది. రెడీ కాబట్టి యాడికైతే నేనేమన్నా ఎట్లయితే తీసుకుపోతాడా భర్త? బాయిలో దింపుతుడా? యాడికి అన్నది పాపం సారమ్మ. వెంటనే అబ్రహాం ఏమన్నాడు చెప్పు? ఏమన్నట్టు మీకు తెలిసి? యాడికో నాకు కూడా తెలియదు, దేవుడు బొమ్మన్నాడు పోదామని అన్నాడా? అట్టంటే బాగుంటుందా? యాడికి లేదులే, అలా రాబోయేద్దాం రమ్మన్నాడు. అట్లా చెప్తేనే కదా సమాధానం వచ్చేదానికి. అట్లా చెప్తేనే కదా. యాడికో చెప్పి పీడిత్తరుగా. యాడికి లేదులే, దేవుడు అడుగు అమ్మన్నాడు, పోదాం దమ్మన్నాడు. అంతేనా? ఉన్నపాటు లేచి వచ్చింది. అట్ట కాదు, ఇంట్లో ఉన్న చీరలన్నీ మూట కట్టుకో. ఆ తప్పాలు బొప్పాలు ఉన్నాయిగా, అది కూడా ఒక మూట కట్టు. మంచం ఉంటే చాప ఉన్నదిగా, అవి కూడా ఒక మూట కట్టు. మొత్తం మీద గాడిదల మీదే ఆ యొక్క ఎద్దుల మందలు, గొర్రెల మందలు, పనులు మొత్తాన్ని తీసుకుపోతే, యాడికి ఎంతమందిని తీసుకుపోతున్నావు? నాకు కూడా తెలిస్తే చెప్తారుగా, తెలియకుండా ఎడిపోతుండ్రు. అదే కదా మరుజు, తెలియకుండా ఎడిపోతాడు. తెలిస్తే చెప్తాడుగా, తెలియదు. ఇప్పుడు రేపు ఒకసారి ప్రార్థన పోవాలి, రేపు ప్రార్థన పోతానంట. ఎక్కడికి ఏమో తెలియదు. ఆ టైం వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలి, ఏది పోవాలి తెలియాలి. నువ్వు నాకు ముందే చెప్పలేదే అని తెలియదు. అంటే తెలిస్తే ఎందుకు చెప్పరు? ఆమేన్. ఇదిగో రేపు పొద్దున నేను ఇది విజయవాడ ప్రార్థన పోవాలి, అక్కడ ప్రార్థన ఉంది అని రెడీ చేసి పెట్టుకోండి. రేపు పొద్దున దేవుడు వచ్చి లేదు గీరుతాను కానీ పోలేదంటే, ఎందుకు బాగాలేదు? ఏమైంది? పోయినా తలకాయ నొప్పి. అందుకని ఏమన్నాడు తెలుసా? దేవుడు రమ్మన్నాడు, పోతున్నాడు, పంపమన్నాడు. వెళ్ళిపోతున్నాడు. అందరూ నడుస్తున్నారు. పాపం వాళ్ళకేం తెలిసి ఏడదాకపోతాడు. వెళ్ళిపోతూనే ఉన్నారు. మధ్యలో పోయిన తర్వాత, ఈ హడికయ్య దేశపోతున్నావు చెప్పయ్య అంటుందా? ఆమేన్. అందుకని పేతురు రాసి 2వ పత్రికలో ఆమె గురించి మాట్లాడారు కదా. ఏమని మాట్లాడారు చూడండి. పేతురు పత్రికనా? మొదటి పేతురు 3:6 అంట చూడండి అమ్మా. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఏమై ఉందంట? లోబడటం అంటే ఆ రుజులు అడగల. లోబట్టం అంటే లోబడింది. లేయి మూట సర్దుకో. యాడికనలా సర్దుకోమన్నాడు, సర్దుకుంది అంతే. ఇప్పుడు సర్దుకుంటామా? ఇంటికి పోదాం, ఊరికి పోదాం రా అంటే, ఇప్పుడే కదా వచ్చింది, ఇంత తొందర ఏంది, నువ్వు బా. ఎన్నిసార్లు అని ఉంటావు పాపం, నువ్వు బా, నేను రాను. అందుకని మనం సారాళం కాము, సారాయిలం అవుతాం. సారా వేరు, సారాయి వేరు. సారా అంటే
తెలుసా సారా అంటే? ఆది కాండంలో ఉంటుంది ఆ మాట. సారా అంటే రాజకుమార్తె అని అర్థం. నీ విలువ వేరు. నువ్వు రాజుల సమూహంలో చేరబడి నువ్వు లెక్కలు అడగవు. దేవుడు నమ్మకంతో నిన్ను ఆయన చేతిలో పెట్టాడు. జీవితాంతం లోబడి జీవించాలంతే. ఎందుకంటే ఆయన కూడా నమ్మినోడు కాబట్టి. నమ్మని వాళ్ళ గురించి మాట్లాడు ఇక్కడ. యజమానుడా అని లోబడి మీరును యోగ్యముగా మేలు చేయుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఆమె యజమానుడా అన్నదంటే, యజమానుడు చెప్పిన మాట జీతగాడు వినాలా వినకూడదా? ఇప్పుడు యజమానుడు ఊరు అబ్రహామా సారానా? మనకు నచ్చుద్దమ్మా? నచ్చుద్దా? మన చేతిలో పెత్తనం ఉండాలి అంతే. నువ్వు ఏడైనుండు కీ నా దగ్గర ఉండాలంతే. నా చేతిలో పెత్తనం ఉండాలంటే, అంటే యోగ్యత కలిగిన గురించి మాట్లాడుతున్నాను. యోగ్యత లేని వాళ్ళ గురించి నీ చేతిలో ఉండాలి పెత్తనం. వేస్ట్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. యోగ్యత కలిగిన గురించి మాట్లాడుతున్నాను. పావలా తీసుకోవాలన్న సారా ఎవరిని అడిగేది? అన్ని డబ్బులను అబ్రాహామును పోయి అడిగేది ఏంది? నాకు అర్థం కాలేదనిపిస్తుందా మీకు? సొంత పెత్తనం చేయాల. అందుకు యజమాను లోబడింది అంటే అదే అర్థం. కనీసం అప్పట్లో ఒక్క తులము బంగారం తీసుకోవాలని అడిగేది. అప్పట్లో తులం అంటే చాలా సింపుల్. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు ఏంది, ఎప్పుడన్నా ఒక రూపాయికి 2 రూపాయలకైనా కొనుక్కుంటారు చూడండి. వచ్చాను అదేంది ఆ జడ రబ్బర్ రబ్బర్లు అంటారు చూడ, బ్యాండ్లు కాదు రబ్బర్ అంటారు చూదా. రూపాయికి 6 7 వస్తాయి. అప్పుడు ఆ రబ్బర్ కూడా కొనుక్కున్నప్పుడు మీరు ఇది ఎప్పుడు అంటే ప్రతిదీ నేను అడుగు కొనుక్కోవటం అంటంగా. కానీ ఆమె చిన్నది కూడా ఆయన అడగకుండా ఏమీ చేయాల. ఎందుకంటే యజమానుడు లోబడింది. అందుకే చాలాసార్లు అంటారు. అప్పుడు మా అమ్మాయి కూడా అంటుంటుంది, నా ఖర్చులకు డబ్బులు ఏమిటి, నేనుంటే నీకెందుకు ఖర్చులు? నేను తప్పిడోనైతే నీకు ఖర్చులు కావాలి. నేను తాగుబోతోని తిరిగిపోతోని పనికి మాలినోనైతే నీకు కావాలి. నీకు అన్నీ తెచ్చిపెట్టినప్పుడు నీ ఖర్చులకు నీకు ఆడ ఉండగా అవసరం లేదు. నువ్వు దాచిపెట్టుకోవడం అంటూ నువ్వు దొంగతనం చేస్తున్నావు. కరెక్ట్ పొజిషన్లో ఉంటే భర్త భార్య, ఒకవేళ భర్త తప్పిపోతే భార్య జ్ఞానంతో దాచిపెట్టడం తప్పులేదు. దాని గురించి పక్కన పెట్టాను, దాని గురించి సబ్జెక్ట్ కాదు ఇక్కడ. అబ్రహాము దేవునికి లోబడ్డాడు కాబట్టి సారా అబ్రహాముకు లోబడాలి. ఇప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచాడు కాబట్టి అబ్రహాం వెళ్ళిపోయాడు, సారా కూడా వెళ్ళిపోవాలి. అంటనే పోతున్నప్పుడు ఎలాగంటే రమ్మన్నవాడు విడిచిపెడతాడా? రమ్మన్నవాడు నమ్మదగినవాడు కదా, పోగొడతాడక్క. ఇప్పుడు మీరు బండి ఎక్కమనగానే యాడికి అంటారు. ఎందుకంటారు యాడికని? తెలుసుకోండి, చెప్తారు కాదనట్లేదు. ఖచ్చితంగా ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకోవద్దు. అర్ధరాత్రి 11 12 గంటలప్పుడు బండి ఎక్కువ వేరే చోట పోదామంటే, ఇంత రాత్రి నేను నీతో రానని భయపడతారు ఈరోజు ఎక్కువ మంది. శత్రువా? భయం అంటే నీకు భర్త దగ్గర ఉన్నా కూడా భయపడుతున్నావంటే, దగ్గరున్న భర్త నీ పక్కన ఉన్నా కూడా భయపడుతున్నావంటే కనపడని దేవుడు ఉన్నాడని ఎట్ట నమ్ముతావు? నాకు అర్థం కాదు. నువ్వు నిజమే కదా అంటే లోకంలో తిరుగుతున్న పురుషుల గురించి నేను మాట్లాడలేదు, దేవుళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, పద్ధతి కలిగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. భర్తను ఇద్దరు ఏట్లో పడితే ఏట్లో పడి కొడక, అర్థమైందా? ఇద్దరు ఏట్లోకి పోతే నువ్వు ఏట్లోకి పో. ఎందుకంటే ఆయన లేని తర్వాత నీకు విలువ ఏడుంది? ఏ భర్త కొడక నిన్ను ఏట్లోకి ఏం దేశపడిగా అంటే ఇక్కడ ఏంటంటే మనకి చెప్పాలనుకుంది ఏంటంటే, దేవుడు అబ్రహాం మీద కృప చూపించినప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఆ నమ్మకాన్ని బట్టి అతను ఏమన్నాడు తెలుసా? విశ్వాసులకు సారా కూడా అబ్రహాము మాట ప్రకారం దేవుని నమ్మింది కనుక ఆమె అనేకులకు ఏమైంది?
తల్లి. ఆమె ఎంత లోతుకి వెళ్ళిపోయింది తెలుసా అక్కడ సందర్భము. నమ్మకం మీద కుదిరింది, కానీ ఇప్పుడు నమ్మకాల మీద లేవు, ధర్మశాస్త్రం మీద వెళ్ళిపోయింది. అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇంతలా దేవుళ్ళు వచ్చినా కూడా రుజువులు కావాలి. మా అమ్మ చెప్పింది నీతోటి ఈ పూట రావద్దని. అమాస అయితే ఏంది పుణ్యం అయితేమి, లేకపోతే పాడ్యం అయితేమి, భర్త పిలిచినప్పుడు వెళ్ళిపోవాలంతే. మా అమ్మ వద్దన్నది. మీ అమ్మ వద్దనంటే వాడికి కోపం వచ్చిందని వదిలేస్తాడు, జాగ్రత్త. మంగళవారం ఇటు వెళ్ళొద్దు మా అమ్మ చెప్పింది. భర్త పిలిచినప్పుడు పోవాలి కదా, అవునా కదా? అది ఎంత లోతుకి వెళ్ళిపోతే తెలుసా బైబిల్ మీకు. ఇప్పుడు మీరు బైబిల్ నమ్మినట్టేముంది, ఇలా ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారా, బైబిల్ నమ్ముతున్నారా? ఆదివారము అమాష ఈరోజు అమ్మ కుదరదు, నువ్వు బుద్ధి పుడుతుండు, లేకపోతే లేదు, అస్సలు అడుగు కూడా బయట పెట్టను ఉంటే మా భర్తను నమ్మలేదంటే నువ్వు ఊరిని నమ్ముతాం. అది ధర్మశాస్త్రం అంటే లోక ఆచారాలకు విలువ ఉంది, కానీ దేవుని వాక్యానికి విలువ ఎట్లా. ఈరోజు వాళ్ళు ఎక్కడికి తప్పిపోయారంట? కృప నుండి తొలగిపోయారు. ఆమేన్. దేని నుంచి? కృప నుండి తొలగిపోయారు. వీళ్ళకేం తెలియదు, కృపకు దేవుని యొక్క నమ్మకానికి తేడాలు ఎక్కువైపోయింది ఈరోజు. అందుకని ఏమన్నాడు, ధర్మశాస్త్రం ప్రకారం మీరు నీతిమంతులు అనుకుంటే మీరు కృప నుండి తొలగిపోయి ఉన్నారు, అందుకని మీరు ప్రతిదీ పాటిస్తున్నారు. అవునా? ప్రతిదాన్ని పాటిస్తారు ఈరోజు చాలామంది. ఈరోజు ఇటు బాగకూడదు, ఈరోజు ఇటు బాగకూడదు, ఇటు బాగకూడదు. ఆయన కృప తోడుంటే మీరు అనుకుంటున్నటువంటి ఆ యొక్క నల్ల కోని కోసి ఆడేసినా ఆ కోడిని దాడిపోయినా ఏం కాదు మీకు, కృప తోడు ఉంటే. అదే కృప లేకపోతే అదే పెద్ద దెయ్యం వచ్చి నీతో కూర్చుంటుంది. నిజంగా వస్తుందా? తర్వాత సంగతి వస్తుందా, దాని గురించి చెప్పలేదు, సబ్జెక్ట్ కాదులే. అంటే కృప నమ్మకంతో పిలిచిన వాని వైపు వెళ్ళిపోవాలి అంతే. దేవుడు పిలిచినప్పుడే, నీ ఇష్ట ప్రకారం కాదు, మళ్ళా నీ స్వతంత్రం కాదు. అందుకే ఇక్కడ ఏమన్నారు తెలుసా, కృప నుండి తొలగిపోయారు కాబట్టి ఆ కృప నుండి తొలగిపోయిన వాడిని మరలా కృపలోనికి తేవటం చాలా కష్టం అంటమ్మా. ఈ ఆచారాలను దేవుణ్ణి నమ్ముకున్నారు కదా చాలామంది. ఇప్పుడు మనము దేవుళ్ళలోనికి వచ్చి అన్నీ పట్టించుకున్నాం, మరలా వాటిని పట్టించుకుంటే ఇంకా మిమ్మల్ని మార్చడం ఎవరు వాళ్ళు కాదు అంతే. తుమ్మితే తగ్గితే మళ్ళీ బాగుకొని ఉంటాను, ఇంకా మిమ్మల్ని ఊరు వాళ్ళు కదా మార్చడం. ఏందక్క ఎంత చేసి మళ్ళీ దండం అంటే, ఎంత చేసినా ఆచారాలే కదయ్యా, పెద్దలు పెట్టినాయి కదా, దేవుడు పెట్టలేదుగా, పెద్దలు కదా పెట్టింది దేవుడా. అది ఇప్పుడు అర్థం కాదు లోకానికి. పెద్దలతో మనకేం పని, దేవుడితో కదా మనకు పని. ఆ పెద్దలు కూడా ఇంకొకరు వాళ్ళకి ఏం తెలియదు, నీకు ఆ జ్ఞానం అనేది తెలిసింది. అర్థమైందే? కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాను, పొమ్మన్నప్పుడు పోవాలంతే, వెనుక ముందు ఆలోచించకూడదు. పొమ్మన్నప్పుడు ఎవరు పొమ్మన్నప్పుడు, కానీ అక్కడ ఇబ్బంది జరుగుద్దంటే చూసుకుంటాడు ఆయన అంతే, కష్టం జరుగుద్దంటే చూసుకుంటాడంటే, నష్టం జరుగుద్దంటే చూసుకుంటాడంటే. చూసుకున్నంత మాత్రాన దేవుడు ఎలా అవుతాడు? మనం ప్రార్థనకి వెళ్తుంటాం అప్పుడప్పుడు. ఒకసారి మనం ఇప్పుడు అక్కడ ఆటో పంచర్ అయిపోయింది, దేవుడు చూసుకోవాలా? మన మాన్నే కూర్చొని ప్రార్థన చేసి ప్రభువా ఆటో పంచర్ కాకూడదంటే అటు కుదిరుద్ది, ప్రయత్నం చేయొద్దు అఖిలు, అంతే కదా చూడు, ప్రయత్నం చేయొద్దు. రోజు గిక్కుదోడు ప్రార్థన చేస్తాను, పాస్ అయిపోతాను అన్నట్టు పాపం మన అఖిలు. పాపం ఏం తెలుసు నాకు అర్థం కాల, చిన్న అబ్బాయి కదా పాపం, భక్తి అట్టుంది అనమాట పాపం. అది ఏంటంటే అలాంటి అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు చాలామంది. పని చేయకుండా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే పోతుంది అనేది అంతా అజ్ఞానం. ఇది తప్పు. బైబిలే చెప్తుంది, భూమి మీద పుట్టిన తర్వాత ఏం చేయాలి? కష్టపడి పనిచేసి తిని సంతోషపడి ఆనందంగా ఉండాలి. అందుకే ఇది ఏదో తోట నుంచి నెట్టేసింది. అంతకుముందు పాపం చేయకముందు ఏముంది? ఏం చేయాల్సిన పని, ప్రశాంతంగా ఉండొచ్చు అంతే. నువ్వు వెళ్ళే లోకమన్న చూడు, అక్కడ చేసుకో ఏదైనా, ఆకలి ఉండదు, దప్పికొండదు, ఏముండదు. ఇప్పుడు నీకు ఎన్ని లేకుండా విశ్వాసం ఉన్నప్పుడు ఎన్నిటితో పని లేదుగా. పొలం పండాల్సిన పని లేదు, పరీక్ష పాసు కావాల్సిన పని లేదు, ఉద్యోగం చేయాల్సిన పని లేదు, దేవుడే చూసుకుంటాం. అన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండి మరి చూద్దాం, అన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండడం చూద్దామంటారా? కష్టం. కాబట్టి ఈరోజు మీ అందరితో నేను మాట్లాడిన ఒక మాట, నేను చివరి మాట చదువుకొని ప్రార్థన చేస్తున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. ఏందమ్మా? దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన
మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కలుగుతున్నదా? కలిగి ఉన్నదా? ఆల్రెడీ నీ పాపములన్నిటికీ క్షమాపణ కలిగింది. ఎలా కలిగిందంటే దేవుని కృప వలన. నేను ఎంత నీచమైన పనులు చేసినైనా ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో ఆయన కృప వలన నా పాపములకి ఏమైంది? క్షమాపణ వచ్చేసింది. ఇంకా నన్ను ఆయన అట్ట చూడ్డు, ఎందుకంటే చేయాల్సిందంతా ఆయనే భరించాడు. నా కోసం పడాల్సిన పాటలన్నీ ఆయనే పడ్డాడు. ఇక నన్ను అలాగ ఆయన చూడడు. ఏమంటాడు? నీ పాపములు నా వీపు వెనక తట్టు వేసుకుంటుని అవి నాకు గుర్తులేదని యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ 38 అధ్యాయం తర్వాత చదువుకోండి. కాబట్టి ఈరోజు మీ అందరితో మనందరితో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, బలహీనతలో దేవుని కృప మనకేమై ఉంటుంది? చాలా తోడుగా ఉంటుంది. ఆ కృప ఎలాగుందంట? ఎఫెసీ 4:7 చదవండి అమ్మా. ఎఫెసీ 4:7. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. నీకు దేవుడు ఏ వరం ఇచ్చాడో ఆ వరానికి తగినంతగా కృప ఇచ్చేస్తాడు. ఇప్పుడు నాకే వరం ఇచ్చాడు దేవుడు? వాక్యం చెప్పేవరం. నీకే వరం ఇచ్చాడు దేవుడు? పరిచర్య చేసేవరం. మీకే వరం ఇచ్చాడు దేవుడు? పాటలు పాడేవరం. ఇవన్నీ మీరు ఉచితంగానే పొందుకున్నారు, ఉచితంగానే చేయమన్నప్పుడు దేవుడు నీకు అంత కృపనిస్తుంటాడు. అంతే. కృప పరిమాణం చొప్పున, వరం యొక్క పరిమాణం చొప్పున. రాత్రింబగలు నిద్రారాలు మానుకొని సువార్త చేస్తున్నాం అనుకోండి, ఎడైనా నిద్ర వచ్చి కింద పడిపోతానని భయం ఉండకూడదు. ఎందుకు ఉండదంటే ఆయన కృపలో నన్ను కాపాడుకుంటుంటాడు. అంతే. అది కృప. అప్పుడు చాలామంది ఎంతమంది పోతారు, చిన్నగా కింద కన్ను మూసి కన్ను తెరుచులో కింద తగలబడిపోతున్నారు. ఇంత బాటున మనం ఎక్కడి నుంచి అక్కడికి వచ్చినా కూడా ఏమీ జరగటం లేదంటే దేవుని కృప. అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. దేవుని కృప. ఎంత గొప్ప ఇబ్బంది జరిగినా మనకు చీమాకంత కూడా ఏమీ దెబ్బ తగలేదంటే దేవుని కృప. ఈ కృప వలన దేవుడు మనల్ని ఇంకా గొప్పవారిని చేస్తున్నాడు. అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలాసార్లు అనుకుంటారు ఇది అవుద్ది, ఇట్ అవుద్ది. నేను భయపడాల్సిన అవసరం లేదని ఎందుకు చెప్తున్నానంటే, ధైర్యంతో మనం దేవుని దగ్గరకు వచ్చాం. మన ముందున్నది ఎవరు? ఆయన వెనక మనం ఉన్నాము. ఆయనే చూసుకుంటాడు ఏదైనా. అందుకే కదా అబ్రహాం అన్నాడు కదా, ఇసాకు మాట్లాడుతున్నాడు పాపం. కొద్దిగా అడుగుతాం కదా, పిల్లలు కదా పాపం, వాళ్ళకేం తెలుసమ్మా? నాన్న కట్టె పొలాలు ఉన్నాయి, కత్తి ఉన్నది, అంటించడానికి నిప్పు ఉన్నది, గొర్రె పిల్లేదు నానంటే యెహోవా ఈరే నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడు? ఆమేన్. ఎవరు నేర్పించారు? ఆమేన్. నిజంగా అఖిల్ ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎవరు నేర్పించాడు? వాళ్ళ నాన్న ప్రార్థన చేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు ప్రార్థన వాళ్ళు అనుకున్నారు ప్రార్థన చేస్తే దేవుడు మాకు మేలు చేస్తాడు. ఆ వయసులో ప్రార్థన అనేది ఇంట్లో వాళ్ళు చేస్తే వస్తుంది. ఇప్పుడు అబ్రహాం చెప్పకుండా ఇస్సాకు ఎలా తెలుస్తుంది? తెలుస్తుందమ్మా? చెప్పండి అమ్మా, తెలుస్తుందా? తెలియదు అబ్రహాం చెప్పకుండా ఇస్సాకు. ఎందుకని? పిల్లలు కదా, ఏమి నేర్చుకుంటే అదే నేర్పుతారు. ఏం చెప్తే అదే నేర్చుకున్నా, అంతే కదా. ఇప్పుడు నేను ఉన్నారు పాప, నేను పొద్దున సీను బండి తీసుకొని పోవాలన్నాడు. పొద్దున్నే 8 7 అనుకుంటాను. వాళ్ళ అమ్మ, మీకు కూడా తెలియదు కదమ్మా, అఖిల్ ఫోన్ చేసి మా నాన్న బండి తీసుకొని వస్తున్నాడు అంటే ప్రార్థన చేయి ఫోన్ చేసి చెప్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకేం తెలుసు? బండి తీసుకొని రావాలంటే బంధువుల కంటే, స్నేహితుల కంటే, దగ్గర వాళ్ళ కంటే ముందుగా పాస్టర్లకు చెప్పాలి. అది నేర్చుకున్నారు కాబట్టి వస్తుంది. చిన్న పిల్లల చాట్లాలు, అల్లర్లు గొల్లర్లు ఉంటాయి. ఇవన్నీ పెద్ద విషయాలు కాదు, అతి ఓవర్ యాక్షన్ చిన్నపిల్లలు కాబట్టి ఉంటాయి. కానీ ఈ తత్వం ఎక్కడి నుంచి వస్తుంది? నేర్చుకుంటే వస్తుంది. అంటే దేవుని సేవకులు చెప్పి ప్రార్థన చేసుకొని పనికి వెళ్ళాలి ఏదైనా, అప్పుడు దేవుడే దీవిస్తాడు. అది ఎంత గొప్ప విషయం. నేను అదే అనుకుంటున్నాను. నాకు నిజంగా అప్పటి నుంచి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు వేరే విషయాలు చెప్పడం వేరు, దేవుని విషయాలు చెప్పడం అనేది ఎలా ఉంటుంది? అదే అబ్రహాం అన్నాడు. ఏమన్నాడు తెలుసా? యెహోవా చూసుకుంటాడు అనగానే వెంటనే వెళ్ళి పండుకోమన్నాడు దాని మీద.
ఇప్పుడు కత్తెత్తేటప్పుడు కూడా ఏమనుకున్నాడు? దేవుని కృప నా మీద ఉంది, నాకేమీ కాదు, ఆయన కృప కలిగిన వాడు అన్నాడు. కత్తి దించిన తర్వాత ఆగు అబ్రాహాము అన్నాడు. అంత కృప చూపించాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో మీరు ఎవరైనా బాధపడగాకండి, మీకు ఏ జబ్బులో ఏవి ఉన్నాయని, ఏమీ కావు మీకు, అంతే. నిజమా? అవును, నమ్మితే ఏమి కావు. ఆయన కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే అప్పుడప్పుడు మనం తప్పులు చేస్తున్నాం కాబట్టి మనకి ఇబ్బంది పెట్టడానికి అయ్యి. ఆ టైంలో మీకు వారము, 2 వారాలు, 10 రోజులు, 5 రోజులు, 3 రోజులు, 2 రోజులు బాగలేని రోజులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఆ 2-3 రోజులు ఎంత ప్రార్థన చేసి ఉంటారంటే మీకు కూడా తెలియదు. నిజంగా చేసి ఉంటారంటే మీకే తెలుసు. అది ఆ మంచం మీద పండుకొని వేసే ఎప్పుడు పోద్ది ఈ రోగం, నాకు అందరూ బాగా పని చేసుకుంటారు, నేను పనికి పోతే తొందరగా రోగం తగ్గాలి ప్రభా, తొందరగా రోగం తగ్గాలి, ఎంత బాగా చేసి ఉంటారంటే దేవుడు అనుకుంటున్నాడు. అబ్బా అంత బాగా ప్రార్థన చేస్తారు, రోజు ఇలా చేస్తే బాగుండు అనుకుంటారు. కానీ బాగుపడిన తర్వాత అంటే నేను తప్పు అనట్లేదు, కానీ ప్రాణహీనతలో దేవుడికి బలంగా దగ్గరైపోతాం. అప్పుడు మనకేమీ కాదు. మీరు ఏమన్నా అవుద్ది అనుకుంటారు, ఏమీ కాదు. ఏదన్నా అయితే ఆయన చిత్తం లేకుండా జరగదు. ఏది జరిగినా ఆయన చిత్త ప్రకారం జరుగుద్ది. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన, మనందరికీ, నాతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడు దేవుని కృప మన మీద పూర్ణంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. అప్పుడే మనం ఏమైపోతాం? బలవంతులం. కాబట్టి ఒకవేళ ఆ టైంలో చచ్చిపోయామనుకో, ఆ మాట గుర్తుపెట్టుకోండి. అశాశ్వతమైన ఈ లోకములో శాశ్వతమైన లోకానికి నన్ను తీసుకుపోతున్నాడు, అందుకే నన్ను తీసుకెళ్ళాడని ధైర్యంగా నిలబడండి, ఏం భయం లేదు. దేవుని ఆజ్ఞ లేకుండా తల వెంట్రుకలలో ఒకటైనను నల్లదైనా తెల్లదైనా చేసే శక్తి ఎవరికి లేదు, ఎవరికి లేదు. మరి మనం ఎందుకు భయపడాలి? ఈరోజు అన్నము తినకూడదు, నన్ను పత్తుంచాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి నా ఇంట్లో పోలేదు అనుకో, అంతే. నేను ఎట్టా ఉపవాసం ఉండట్లేదు అనుకుని నన్ను ఎండగట్టాడు, అందుకే ఉండట్లేదు ప్రభు అని ప్రార్థన చేయటం ఎంత మన పని. ఈ టైంలో నా జీవితంలో ఈ కష్టం రావాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి వచ్చిందని అనుకో, అంతే. ప్రతిదీ దేవుడు 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 అనుకొని ప్రతిదాన్ని నీ జీవితంలో ఎలాగా మంచిగానే ఆలోచించుకుంటూ పోతే నీకు ఏ కొదువా లేకుండా చేస్తాను నీ దేవుడు. నీకు ఏ కొలువుడు నేను మన దేవుడు, అంతే. కానీ నాకెందుకు వచ్చింది? అందరూ బాగుంది, నాకే ఈ కడుపు నొప్పి ఎందుకు వచ్చింది, నాకే ఈ కాలు నొప్పి ఎందుకు వచ్చింది, నాకే ఈ నొప్పులు ఎందుకు రావాలి, నీకు వస్తే బాగున్నాయి. దీన్ని ఏమన్నారు ఇందాక మీరు? వ్యసనము. ఈ వ్యసనం ఉంటే ఎప్పుడూ బాగుపడలేవు. దేవుని కృప నుంచి దూరం అయిపోతా, దరిద్రం వచ్చేస్తుంది. కానీ ప్రభువా నువ్వు నాకు ఇంత పెట్టావంటే దీన్ని నువ్వు తట్టుకునే శక్తినిచ్చినందుకు నీకు వందనాలని ప్రార్థన చేయి, అంతే. మనం చేయాల్సింది అంతకుమించి ఏమీ చేయలేము, అది మన వల్ల కాదు. ఓకే, కాబట్టి అందరం కూడా ఈ సమయంలో ప్రార్థన కొరకు సిద్ధపడదాం. అందరు కూడా ప్రార్థనలో ఎక్కిపోయిద్దాం. అందరూ కూడా ప్రార్థన కొరకు రెడీగా అండి, సిద్ధపడదాం ఈ సమయంలో. స్తోత్రం దేవా, స్తోత్రం అయ్యా, పరిశుద్ధుడా.